రెండెందుకు అని కదా, ఒకటి రైటర్గా ఇంకోటి డైరెక్టర్గా. అది ఫస్ట్ ఆయనకి, ఎందుకంటే అఫ్ కోర్స్ ఎనీ సినిమా, ఏ సినిమా అయినా కూడా మనకు మొదలయ్యేది స్క్రిప్ట్ రైటింగ్ దగ్గర నుంచే మొదలవుతుంది. సో లైక్ వైజ్ ఇక్కడ ముందు అన్నిటికీ మెయిన్గా మనం ముందేసాం. ఇప్పుడు రైటర్గా అసలు దాన్ని ఆ కాన్సెప్ట్ని కలగన్న వ్యక్తిగా మనం ఇప్పుడు పరిచయం చేసుకోబోతున్నాం, అలాగే డైరెక్టర్గా కూడా. సో అందుకని ఇది మళ్ళీ ఒక్కసారి ఆయనకు 2 సార్లు కాదు 200 సార్లు సత్కారం చేసినా కూడా తక్కువే నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే ఎన్ని సినిమాలు తీసామనేది కాదన్నయ్యా, ఎంత అద్భుతంగా తీసామనేది కదా ముఖ్యం కదా. సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్, హీ డిజర్వ్స్ ఫర్ మోర్ దాన్ 200 సన్మానాలు, 200 ఫెలిసిటేషన్స్. సో అందుకని థ్యాంక్ యూ సో మచ్. రైటర్ అని డైలాగులన్నీ మీరే చెప్తుండ్రు సార్. సో ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, అసలు ప్రస్థానం తెలుగు అక్షరం కూడా మొదలయ్యేది ఆ నుంచే. అలాగే ఫణీంద్ర నరిశెట్టి డైరెక్టర్గా అవడం వెనుక నేను అనుకుంటాను మనకేంటంటే లైఫ్ స్పేస్ అనే ఒక థియరీ ఉంటుంది. ఏ లైఫ్ కానీ దాని చుట్టూ ఉండే స్పేస్ వల్ల ప్రభావితం అవుతుంది. ఆ స్పేస్ని అనుసరించే ఆ స్పేస్లో ఏమేమి ఉంటాయంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, పాలనాపరమైన, కుటుంబపరమైన అంశాలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటి యొక్క బై ప్రొడక్టే ఒక లైఫ్ ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్. సో మీరు వచ్చిన నడిచొచ్చిన తోవలో మీరు మొట్టమొదటి బాల్యం ఎక్కడ, మీరు ఎక్కడి నుంచి మొదలయ్యారు, అసలు ఆ స్థానికత ఏంటి, అదొక్కసారి తెలుసుకోవాలని ఆసక్తి. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. బిఫోర్ ఐ స్టార్ట్, నాకు ముగ్గురికి థ్యాంక్స్ చెప్పాలని ఉంది. అంటే సార్ ఇక్కడ ఉన్నాడని కాదు, రియలీ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్. అంటే చాలామంది ఏదో మొన్న ప్రెస్ మీట్ తర్వాత నుంచి ఏదో మాకు ప్రొడ్యూసర్స్కి చెడిందన్నారంట. మరి విజువల్ చూస్తే డిసప్పాయింట్ అవుతారు. ఫోటో తీసి పెట్టండి అంటే రాసేది కూడా కొంచెం క్రియేటివ్గా ఉంటే బాగుంటుంది కదా, ఎందుకు ఇదంతా. సరే, అండ్ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ సార్. ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ అండ్ ఇట్ ఆల్వేస్ విల్ బీ, నో మ్యాటర్ వాట్. రెండవది, నన్ను నమ్మి, అంటే ఇక్కడ స్టేజ్ మీద లేదు కానీ, అంటే శుద్ధి, అనంతిక కానీ, హను కానీ, రవి కానీ, క్యాస్ట్ అండ్ క్రూ అందరూ నన్ను నమ్మి ఎవరైతే, అంటే ఐఎమ్ ఎ వెరీ టఫ్ పర్సన్ టు వర్క్ విత్ ఫర్ మై ఓన్ రీజన్స్, బట్ స్టిల్ నన్ను నమ్మి ఏదైతే అది ముందుకెళ్ళి ఉన్నందుకు వాళ్ళకి థ్యాంక్స్. అండ్ థ్యాంక్ యూ సార్. అంటే ఇంత మేము చేసిన, అది సినిమా మాకు కాబట్టి మేము చేసుకున్నాం. మీకు ఇక్కడికి పిలిచి కూర్చోబెట్టి దీని గురించి ఇంత మాట్లాడాల్సిన అవసరం అనే పదం అవసరం లేదు. అది భాష మీదనో, ఎక్కడో సంస్కృతి మీదనో, లేదంటే మా ప్రయత్నం మీదనో, మా జనరేషన్, మా అందరికీ నిజంగా మీరు ఏదో సెల్ఫ్లెస్గా చేద్దాం అనుకున్నారు కాబట్టి మనస్ఫూర్తిగా థ్యాంక్స్. అండ్ నౌ ఐ విల్ స్టార్ట్ ఇట్. ఐ వాజ్ బోర్న్ ఇన్ వరంగల్ సార్. నా ఎడ్యుకేషన్ అంతా కరీంనగర్లో జరిగింది. ఐ వాజ్ అ గుడ్ స్టూడెంట్ అకాడమికల్లీ. అదే నాకు చాలా కష్టమైంది మా ఇంట్లో, చాలా రోజులు సినిమాకి వస్తా అంటే. నాకు సినిమాలు చిన్నప్పటి నుంచి అసలు పెద్ద అవగాహన, ఇష్టం ఇలాంటిది ఏం లేకుండే సార్ సినిమాల మీద. ఐ వాజ్ వెరీ ఆర్టిస్టిక్. ఏదైనా బొమ్మలు దించడం కానీ, ఇదిగో లెటర్లు ఇలా రాయడం కానీ, అలాంటిదే ఉండేది నాకు. నాట్ లవ్ లెటర్స్. సినిమా హ్యాపెన్ టు మీ 2005 ఐ థింక్. ఆ టైంలో ఐ వాజ్ ఎక్స్పోజ్డ్ టు సమ్ గ్రేట్ సినిమా తెలుగులో. ఆ టైంలో అంటే తమిళ్ సినిమా ఉప్పొంగుంటూ వస్తుంటే అపరిచితుడు, చంద్రముఖి, గజని, మన మన్మథ డబ్బింగ్, ఇలాంటి టైంలో అతడు అనేది ఒకటి నిలబడింది మన వైపు నుంచి. ఛత్రపతి, ఐ స్టిల్ రిమెంబర్ దోస్ డేస్. ఆ టైంలో అంటే ఇట్స్ లైక్ ఆమె కిడ్, ఒక చాక్లెట్ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళి కిడ్నీ పడేస్తే వాడికి ఏం అర్థం కాదు. సో ఆ రైట్ టైంలో ఐ వాజ్ ఎక్స్పోజ్డ్ టు సినిమా అండ్ దట్ చేంజ్డ్ మీ వెరీ మేజర్లీ. అంటే నాకు ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడడం, కథ చెప్పడం చాలా ఇష్టం ఉండేది. సో దాట్స్ హౌ ఇట్ షేప్డ్ అప్. అంటే కొంతమంది చిన్నప్పటి నుంచి సినిమా అంటారు, నాకు అలా ఏం లేదు. ఐ థింక్ ఇట్ ఫౌండ్ మీ ఇన్ ద రైట్ జంక్చర్ లైఫ్లో. సినిమాతో ప్రేమ అంటే చాలామంది, అంటే మనం అంటాం ఆల్ ద టైం నాకు సినిమా అంటే ప్యాషన్ అదంటారు, కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఫణీంద్రకి సినిమాతో ప్రేమలో పడ్డాడు. ఆయన మనుషులతో ప్రేమలో పడ్డాడో నాకు తెలియదు, కానీ సినిమాతో మాత్రం ఖచ్చితంగా ప్రేమలో పడ్డాడు. అన్నీ అయ్యాయి.
లేదు ఖచ్చితంగా, అన్లెస్ అంటిల్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ సినిమా, ద ఆర్ట్ ఆఫ్ సినిమా, అంత రెస్పెక్ట్ ఇవ్వము. లేకపోతే దాన్ని ఏమైనా చేయొచ్చు కదా. ఎంత ఇప్పుడు చూస్తున్నాం, సినిమాలన్నీ చూస్తున్నాము, క్రైము, వయలెన్సు, మాస్, మసాలా అనే పేరు మీద వస్తున్న సినిమాలన్నింటి మధ్య ఎంతో రెస్పెక్ట్, సినిమా అనే ఆర్ట్ పట్ల రెస్పెక్ట్, భాష పట్ల, తెలుగుదనం పట్ల ఆ రెస్పెక్ట్, క్యారెక్టర్స్ పట్ల, వ్యక్తుల పట్ల, వ్యక్తుల యొక్క మూర్తిమత్వాల పట్ల, పర్సనాలిటీస్ పట్ల రెస్పెక్ట్ లేకపోతే అలాంటి ఇప్పుడు 8 వసంతాలు లాంటి సినిమా కానీ, ఈవెన్ మను లాంటి సినిమా కానీ, ఈవెన్ మధురం అంటే మీరు మొదటి నుంచి కూడా నేను గమనించిన మేరకు సిన్స్ యువర్ ఫస్ట్ మూవీ ఇట్ సెల్ఫ్, అంటే షార్ట్ ఫిలిం మధురం నుంచి మొదలు, టైటిల్ కూడా చూడండి, టైటిల్ మధురం, మను అనడం హృదయం, మనస్సు దానికి సంబంధించి. ఇప్పుడు వచ్చేసరికి 8 వసంతాలు అంటే ఎంత టైటిల్స్ నుంచి మొదలుకొని ప్రతి చోట కూడా, ప్రతి అంశంలో కూడా తెలుగు భాష, తెలుగు సాహిత్యం, మనల్ని ప్రభావితం చేసిన సాహిత్యపు పరంపర అంతా కనిపిస్తూ వచ్చింది. సో అందుకని అది మీ స్పెషాలిటీ. అండ్ దీంట్లోనే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మీరు వరంగల్ నుంచి వచ్చారు, కరీంనగర్లో చదువుకున్నారు, సరే మంచి గుడ్ స్టూడెంట్, వేరే ఉద్యోగాలన్నీ వదులుకున్నారు, ఇదొకటి. అయితే ఇది క్రమంలో అంటే మీరు చదువు, నాకు తెలిసి ఏంటంటే తెలుగు సినిమాల్లో ఉన్న వాళ్ళు 2 రకాలుగా ఉంటారు డైరెక్టర్స్ ఎవరైనా. ఒకరేంటంటే సినిమాలు చూసి ఏదో ఒకరోజు ఇంటి దగ్గర నుంచి పారిపోయి బస్ ఎక్కి, కొండెక్కి, బండెక్కి, రైలు ఎక్కి వచ్చి మళ్ళీ సినిమాలు తీసే వాళ్ళు ఒకటి స్టైల్. ఇంకొకరు వరల్డ్ సినిమాలు చూసి ప్రభావితమై ఆ డివిడీలు, సీడీలు అవన్నీ చూసి, వరల్డ్ సినిమాలు చూసి ఆ స్టైల్లో తీసి సినిమాలు తీసే వాళ్ళు ఒక కేటగిరీ. థర్డ్ కేటగిరీ ఉన్నారు. ఆ థర్డ్ కేటగిరీ ఎవరంటే సాహిత్యాన్ని మార్గంగా వేసుకొని సినిమాల్లోకి వచ్చిన వాళ్ళు 3వ వర్గం. అందుకే ఇక్కడ కాళిదాసు ఒక మాట చెప్తాడు చాన్నాళ్ళ క్రితం, సంగీతమపి సాహిత్యం సరస్వత్యాః స్తనద్వయం ఏకం ఆపాత మధురం అన్యద్ ఆలోచన అమృతం అన్నాడు. ఇప్పుడు మోడర్న్ టైమ్స్కి, అప్పుడు కాళిదాస్ అంటేనేమో సరే 16th 14th సెంచురీ కనుక అప్పుడు అనుకుందాం. ఇప్పుడు మోడర్న్ టైంకి నేను ఎట్లా పెట్టుకుంటానంటే సంగీతం అపి సాహిత్యం 2 బదులు సినిమా అపి సాహిత్యం అని సరస్వతీదేవికి 2 అట్లాంటివి అని అనుకొని, ఒకటి ఆలోచన అమృతం అంటే ఆలోచిస్తున్న కొద్దీ ఒక అమృతం లాగా వస్తుంది సాహిత్యం, ఇంకొకటి ఏమో ఆపాత మధురం, మొదటి నుంచి చివరి వరకు ఆ విజువల్ బ్యూటీని చూస్తే మనందరిలో ఒక అద్భుతమైనటువంటి మధురమైన భావన కలుగుతుంది. అందుకే మధురం అనే పేరుతో మొదటి షార్ట్ ఫిల్మ్ తీశాడు ఫణీంద్ర. సో అందుకని మీ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అసలు దీనికి తీయడానికి ముందు సాహిత్యం ఇక్కడ, ఎందుకంటే నాకు చూసినప్పుడల్లా ఎంత గొప్పగా అనిపించింది అంటే, మనకి ఇప్పుడున్న డైరెక్టర్స్లో హనురాఘవపూడి గారు ఆ సీతారామం లాంటి సినిమాలు తీసిన ఒకరు, తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అయితే మొదటి నుంచి ఆల్ ద టైమ్ హీ యూజ్ టు మెన్షన్ అబౌట్ లిటరేచర్. ప్రతి సందర్భం ఏ చిన్న అవకాశం దొరికినా ఆయన సాహిత్యమే చెప్తాడు, సినిమా గురించి తక్కువ చెప్తాడు, సాహిత్యం గురించి ఎక్కువ చెప్తాడు. సో అందుకని నేను కూడా ఇక్కడ ఏంటంటే మోస్ట్ క్వశ్చన్స్ నేను అడగబోయేదంతా కూడా సాహిత్యం గురించి అడుగుతాను. సో మీకు మొదట తెలుగు సాహిత్యంతో కానీ, వరల్డ్ లిటరేచర్తో కానీ ఎక్కడ పరిచయం మొదలైంది, ఎట్లా మొదలైంది, ఆ ప్రస్థానం ఏంటి? అది మధురంకి ముందు జరిగింది సార్. నేను మధురంకి ముందు ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను, బ్యాక్ స్పేస్ అని. మీరు ఇంతకుముందు చెప్పినట్టు మనం 2వ రకం 3వ రకం డైరెక్టర్లలో. రెండోది ఫారిన్ డివిడీలు, ఫారిన్ ఫిల్మ్ మేకర్లు అవన్నీ అధ్యయనం చేసి ఇలానే ఉండాలి మనం అని మొదలుపెట్టాం యాక్చువల్లీ మన ప్రస్థానం. అలా బ్యాక్ స్పేస్ తీసాం. తీసిన తర్వాత ఎక్కడో నేను వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ని అప్పుడు కలిసినప్పుడు వాడి ఇంట్లో చిన్న గ్రంథాలయం ఉండేది. అప్పటి వరకు ఇంట్లో లైబ్రరీ అలా పెట్టుకొని పాపం వాడు, అంటే ఇటువైపు పూజ గది ఉండేది అతనికి, ఇటువైపు గ్రంథాలయం ఉండేది. అమరావతి కథలు కానీ, చలం పుస్తకాలు కానీ ఇవన్నీ ఉండేది. ఎప్పుడో ఒకసారి ఇంకోటి, అతను మాట్లాడే భాష కూడా చాలా శుద్ధితో ఉండేది. ఏదైనా మాట్లాడుతున్నప్పుడు ఒక పదం గంట కొట్టినట్టు ఉండేది. అలా నేను ఈ పోకడ నుంచి ఇటు పడ్డప్పుడు అరే ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేసుకుంటుండే తను మాతృభాషలో ఏదైనా చెప్పినప్పుడు అందులో ఒక లోతు అనిపించేది నాకు. నేను అతను అడిగా, నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు, ఎట్లా ఏదైనా తెలుగు మీడియమా? అంతకుముందు ఇది అక్కడి నుంచి కాదు, ఇది పుస్తకాలు చదివితే వస్తుందని తను 2-3 పుస్తకాలు నార్మల్ ఊరికే కాసేపట్లా చదువు అని నాకు ఇచ్చాడు. అంతకంటే ముందు మనం ఎప్పుడు తెలుగు పుస్తకాలు ఎక్కువ చదివింది లేదు. ఏదో టామ్ సాయర్, గ్రేట్ ఎక్స్పెక్టేషన్, లేకపోతే గలివర్స్ ట్రావెల్, జానథన్ స్విఫ్ట్, అంతా ఈ బ్యాచ్. అక్కడి నుంచి సడన్గా ఇది తీసి చదివేటప్పటికీ ఒక లిరికల్ ప్రోజ్ ఇలా ఫ్లో అవుతుంది. ఇంకా అప్పటికి మనం మెటా పీపుల్, శ్రీ తిలక్ ఎక్స్పోజ్ అవ్వలే. ఏదో నాకు తెలిసి 2-3 కథలు అలా చదివినప్పుడు
అదేంటో సార్ వాటి మెమరీ ఎక్కువ ఉండేది. ఇంగ్లీష్ పుస్తకాల కంటే అది చదివినప్పుడు మరి మన భాష మనం రిఫ్లెక్ట్ చేసుకుంటున్నందుకు అవి ఎక్కువసేపు జ్ఞాపకంగా ఉండేది నాకు. అక్కడ నుంచి నేను మొదలుపెట్టిన. నేను మొట్టమొదట నేను చదివిన పుస్తకం నాకు ఇప్పటికీ గుర్తుంది, తెలుగుది సంపూర్ణంగా అటు నుంచి ఇటు అంటే పెద్దబాల శిక్ష. అది అలా కుదిరేసింది నాకు. బహుజనపల్లి సీతారామయ్య అంటే బిట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఉన్నది అందులో అన్ని. ఇంకా దాని తర్వాత అందులోనే మనకు తెలిసిందే ఉంది, సంక్షిప్తంగా మహాభారతం 18 పర్వాలు కానీ రామాయణం ఇవన్నీ ఉంటాయి. సో ఓపెనింగ్ మరేంటో మనకు తెలియదు, అలా అన్నీ ఒకసారి చిన్న చిన్నగా తగిలాయి. ఇంకా అక్కడి నుంచి నేను లోతులు తవ్వడం మొదలెట్టా ఏంటిది అని. అండ్ అంటే మై గ్రేటెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెండ్ వెన్ ఐ డిస్కవర్డ్ శ్రీశ్రీ గారు అండ్ తిలక్. దేవరకొండ బాలగంగాధర్ తిలక్, అమృతం కురిసిన రాత్రి కానీ, తిలక్ కథల సంపుటి కానీ. అంటే ఇంకా అది చదివిన తర్వాత ఐ థింక్ ఫర్ ఎవర్ మనం లైఫ్లో చేంజ్ చేస్తాం. అలాంటి వాళ్ళు నాకు హ్యాపెండ్. అండ్ ఇంకా నాకు పర్సనల్గా చాలా ఎఫెక్ట్ చూపించిందంటే మన తెలంగాణ రచయిత దాశరథి రంగాచార్య గారు. అంటే రంగాచార్య, దాశరథి కృష్ణమాచార్య. కృష్ణమాచార్య వాళ్ళ అన్నయ్య కదా, రంగాచార్య గారు వెరీ పర్టికులర్. మోదుగు పుల్ కానీ, మనకి వేదం జీవననాథం కానీ, అన్నిటికి మించి మన సీతా చరిత్రం రామాయణం అతని వర్జన్ రాసింది. అంటే అతను ఇప్పుడు రామాయణం కానీ మహాభారతం కానీ అతనిది చదివిన తర్వాత, కథ చెప్పిన తర్వాత ఒక బిట్ ఉంటుంది కామెంటరీ, అతని ఆలోచనామృతం అని చెప్పేసి. అందులో అతను చాలా లోతుల్లోకి వెళ్తాడు అనమాట. అంటే ఇప్పుడు హనుమంతుడు లాంటి వ్యక్తి లంక దహనం చేసినప్పుడు దూతకు ఉండాల్సిన లక్షణాల గురించి తను మాట్లాడాడు. అంటే నాకు చాలా డెప్త్స్లోకి వెళ్ళిపోయి మేబీ అక్కడి నుంచి కొంచెం వ్యక్తిత్వ నిర్మాణం అనేది మొదలైంది. అంటే నేను ఒక నార్మల్ పాఠకుడిలానే మొదలై అందులో నుంచి అరే అక్షరం అనే దానికి మనకి లైఫ్ అంతా మారుస్తుంది ఇది. అంటే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ సార్, మనందరం చదవడం అవన్నీ వదిలిపెట్టేసాం. ఇప్పటికీ చెప్తున్నా, అంటే ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచింగ్ ఏది అవసరం లేదు మనిషి పుస్తకం పట్టుకుంటే, దానికి అంత శక్తి ఉంది. అండ్ ఐ థింక్ నాకు అట్లా గ్రేట్ బుక్స్ హెల్ప్డ్ మీ ఇన్ ద ప్రాసెస్. అప్పుడు నాకు ఎక్కడో అంటే ఇంకోటి, దీనికి ఇంకొక రీజన్, ఇప్పుడు ఈరోజు పెద్ద పెద్ద ఫిల్మ్స్ తీస్తుంటే ప్రపంచంలో క్రిస్టోఫర్ నోలన్ మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మొన్న ఒడిస్సీ 1 year బ్యాక్ టికెట్లు పెడితే అమ్ముడుపోయాయి మొత్తం అతనివి. అంటే అతనికి కూడా అంటే ఎక్కడో ఐ ఫౌండ్ సమ్ కామనాలిటీస్. అంటే ఆల్రెడీ మనం వదిలేసిన ఫారిన్ DVD బ్యాచ్ది నాకు మళ్ళీ సాహిత్యంతో ఎలా కనెక్ట్ అయిందంటే, అతను కూడా ఇంగ్లీష్ లిటరేచర్ వెళ్ళినప్పుడు షేక్స్పియర్ ఇలాంటి కథలు చూస్తున్నప్పుడు అతనికి ఫస్ట్ థింగ్ అతను స్క్రీన్ ప్లే నేర్చుకున్న విధానం అది. ఎందుకు ఫిలిమ్స్ అన్ని చాలా లీనియర్గా పోతున్నాయి, 3 act స్ట్రక్చర్లో పోతున్నాయి. ఓకే, ప్రెమిస్ ఓపెన్ చేస్తున్నాం, మధ్యలో ఒకటి తిప్పడం ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ వస్తుంది, అక్కడ నుంచి ఒక రిజల్యూషన్, అన్ని ఎందుకు ఇట్లుంటున్నాయి అన్న. అతను షేక్స్పియర్ పుస్తకాలలో, మ్యాక్బెత్ కానీ ఇలాంటి పుస్తకాలలో డిఫరెంట్ స్క్రీన్ ప్లేస్తో ఉండేది. అతను దాన్ని తీసుకొచ్చి లిటరేచర్ యొక్క స్క్రీన్ ప్లే టెక్నిక్స్ని తన ఫిలింకి ఆపాదించేవాడు. మనకు అలానే మెమెంటో ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లేస్, నాకు అది కూడా ఒక అదైంది. అంటే ఓకే, స్క్రీన్ ప్లే అనేది మనం లిటరేచర్ నుంచి చాలా స్ట్రాంగ్ గా చెప్పొచ్చు ఒక విషయాన్ని అనేది. సో లిటరేచర్ హెల్ప్డ్ మీ ఒక మెటా వేలో ఓపెన్ అయ్యేటట్టు అయింది నాకు ఫిల్మ్స్ కి. కేవలం పద సంపదని నేను పోగేసుకోవడానికే కాదు, కొత్త విస్తాస్ ఓపెన్ అయ్యి ఒక విషయాన్ని ఎలా చెప్పొచ్చు అనేది నాకు బాగా హెల్ప్ అయింది సార్. సో ఇక అంటే సాహిత్యం నుంచి సినిమా వైపుగా ప్రస్థానం. సో దీంట్లో సాహిత్యంలో అంటే పోయట్రీ పరంగా ఏదైనా, ఇప్పుడు మీరు ఎందుకంటే మీరు రాసిన డైలాగులు అన్నీ కూడా ఎంత చక్కగా ఉన్నాయంటే ఒక పోయటిక్ సెన్స్తో ఉన్నాయి ప్రతి అంశం కూడా. సరే, వాటిలో అంతర్లీనంగా మానవ జీవనానికి, అభివృద్ధికి, వికాసానికి ఉపయోగపడే పర్సనాలిటీ డెవలప్మెంట్ సూత్రాల్లాగా అనిపించినప్పటికీ దాంట్లో పోయటిక్ సెన్సే ఎక్కువ ఉంది ప్రతి అంశంలో కూడా. ఎంత అద్భుతంగా మాట్లాడతారు, క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా పోయేటి. ఈవెన్ మనులో కూడా తక్కువ డైలాగులు ఉంటాయి. మను సినిమాలో చాలా తక్కువ డైలాగులు, మొత్తం విజువల్ అంతా నడుస్తుంటుంది. ఆ గౌతమ్ ఒక క్యారెక్టర్, ఆయన సంఘర్షణ, ఆయన మనోవేదన ఇవన్నీ వస్తాయి. సో అంటే అయినా ఇంకా నా సినిమాలో అన్ని మాటలే ఉంటాయి అంటూ ఉంటారు సార్. లేదు తక్కువ ఉన్నాయి. అంటే జనరల్గా ఏంటంటే సినిమా అంటే అంటారు కానీ, అంటే ఆ సినిమా మొత్తంతో పోల్చుకుంటే మన రొటీన్ లౌడర్ సినిమాలతో పోల్చుకుంటే చాలా తక్కువ. నేను చెప్పేది కంపారిజన్ ఎట్లా అంటే, ఇదంతా థియరీ ఆఫ్ రిలేటివిటీ కదా అట్లా. ఎందుకంటే మన ఐన్స్టీన్ చెప్పిన థియరీ ఆఫ్ రిలేటివిటీ, మన మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ ఫార్మాట్లో సినిమాలు మీరు చూస్తే కనుక ఆడియో రికార్డింగ్ ఉంటుంది కదా, డైలాగులు లేకుండా ఒక్క ఫ్రేమ్ కూడా ఉండదు దాదాపుగా మన సినిమాల్లో. కానీ అలా కాకుండా విజువల్ కంటెంట్తోని చేయడం. సో ఇలాంటి దానికి మనకు అర్థమై, తెలుగు సినిమా ప్రేక్షకులకు అర్థమై మణిరత్నం లాంటి వాళ్ళు ఇలాంటిది ప్రయోగం చేశారనేది ఒకటి ఉంది. సో అలాంటి వాళ్ళ ప్రభావం మీ సినిమా మేకింగ్లో ఏమైనా ఉందా? ఉంటే ఎవరి ప్రభావం ఉంది? మణిరత్నం లేదండి పక్కా అది. ఎందుకంటే నేను వాంటెడ్ గానే మణిరత్నం గారిది ఎప్పుడో కొన్ని చూసినప్పుడు తనకు చాలా స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉంది, నాకు అది అర్థమైంది. అమ్మో ఇది ఎక్కువసేపు చూస్తే ఇతనిలానే వెళ్ళి ఫ్రేమ్ పెడతాము, వద్దు అనే వాంటెడ్ గానే అనుకున్నా. బట్ యాజ్ ఐ సెడ్, నాకు
రైటింగ్ నేను ఎక్కువగా కొంతమంది పీపుల్ ఉన్నారు లైక్ క్రిస్టోఫర్ నాలన్ కానీ ఇలాంటి వాళ్ళు, అంటే చాలా డిసిప్లిన్ రైటింగ్, అది ఏదో నాన్ లీనియర్ అది కాదు. అంటే రాసేటప్పుడు ఒక కన్సైజ్ బ్రెవిటీ ఆ పాయింట్ వరకు వచ్చి చాలా పాలిష్డ్గా ఉండాలి అన్నట్టు. ఇప్పుడు మన 8 వసంతాల్లో ఇదే బంగారం అదే బూడిద అంటది. అంటే నేను అక్కడికి బాయిల్ డౌన్ చేయడానికి చాలా పాలిష్ చెక్కాను, 2 పదాలు. అంటే ఒక ఆమె తత్వం మనకు తెలిసిపోతుంది. నాకు నేను మెటీరియలిస్ట్ కాదు, నేను స్పిరిచువలిస్ట్, నాకు అది బంగారం ఇది బూడిద అని చెప్పడానికి. సో దీస్ కైండ్ ఆఫ్ స్టఫ్ నాకు రైటింగ్ అక్కడ నుంచి నేను తీసుకున్నా. విజువల్గా అంటే నాకు కొంతమంది ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు, డేవిడ్ ఫించర్, అంటే చాలా ఫినికీగా పర్ఫెక్ట్గా ఉండాలి డీటెయిల్ అని చెప్పేసి. ఫ్రెంచ్ ఫిల్మ్ మేకర్ ఇంకొక జాన్ పేజ్ జునే అని అమేలీ డైరెక్టర్ ఉన్నారు. అంటే మన దగ్గర ఏది ఉందో అంతలోనే దాన్ని చాలా అందంగా చూపించవచ్చు. కొన్నిసార్లు మనకు నిజంగానే పెద్ద సెటప్ ఉండదు, కానీ అది ఉండాల్సిన అవసరం లేదు ప్రతిసారి అని నేను నేర్చుకున్నది. అంటే నా స్ట్రాంగ్ ఇండీ రూట్స్ నాకు హెల్ప్ చేశాయి ఆ ఫిల్మ్ మేకర్స్ నుంచి, ఇటు బోత్ రైటింగ్ పరంగా ఇటు విజువల్ సెన్స్ పరంగా. ఎందుకంటే ఇక్కడ 2 అంశాలు, ఇప్పుడు రైటింగ్ ఒకటి, విజువల్ చూడడం ఒకటి, ఈ 2 విషయాల్లో ఒకటి. సరే వరల్డ్ సినిమా మనం ఒకసారి వరల్డ్ లిటరేచర్లో మీకు ఎవరైనా అంటే ఇలాంటి ఇప్పుడు టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ 100 years of solitude ఉంది. సో అట్లాంటి వాటిలో వాళ్ళు మొత్తం ఆ నేరేషన్ కూడా టోటల్ డిఫరెంట్. అలాగే అలెక్స్ హేలీ ఉంది రూట్స్ సినిమాలో, ఆ రూట్స్ నావెల్లో ఆయన రాసిన కంప్లీట్ స్క్రిప్ట్ కానీ స్క్రీన్ ప్లే, అంటే మనం అనుకుంటే స్క్రీన్ ప్లే లేదంటే కనుక స్క్రిప్ట్ కానీ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. సో అలాంటివి ఏమైనా చదివిన తర్వాత ఇలాంటివి వచ్చినాయి, అలాంటి ఏమైనా వరల్డ్లో పరంగా మీరు చదివిన ఏమైనా ప్రామినెంట్ మెన్షన్ చేయదగ్గ పుస్తకాలు ఏమైనా ఉన్నాయా? వరల్డ్లో కానీ ఈవెన్ మన ఇండియన్ లిటరేచర్లో కానీ ఎనీవేర్, అది తమిళ, మలయాళం, బెంగాలీ, గుజరాతీ. ఇప్పుడు విభూతిభూషణ్ బందోపాధ్యాయ ఉన్నాడు, ఆయన వనవాసి అనే ఒకటి రాశారు, అద్భుతమైన నావెల్ ఉంది, అది బెంగాలీలో వచ్చింది. ఈవెన్ పతేర్ పాంచాలి ఆయన కూడా అదే రాసిండు, అది ఆయన పతేర్ పాంచాలి సత్యజిత్ రాయ్కి మూలమైన నావెలే అది. సో దాంట్లోంచి అది తీసుకున్నాడు. సో ఇలా చాలా ఉంటారు కదా, ఇప్పుడు చాలా పుస్తకాలు చదివారు, దాంట్లో మీరు ఈ స్క్రిప్ట్ ఈ స్టైల్ ఆఫ్ స్క్రీన్ ప్లేకి లాస్ట్కి వచ్చిన తర్వాత సినిమాలో 8 వసంతాలకు వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఎవరు చెప్తుంటారంటే రవి పర్స్పెక్టివ్లోంచి 8 వసంతాలు అక్కడి వరకు ఎవరికి అర్థం కాదు కూడా, అక్కడి వరకు కూడా ఈయన ఫాలో అవుతున్నట్టుగా, రవి అనే క్యారెక్టర్ ఫాలో అవుతున్నట్టుగా మనకి ఎక్కడ అర్థం కూడా కాదు. కానీ లాస్ట్కి వచ్చిన తర్వాత అదొక చూసే ప్రేక్షకుడికి ఒక వావ్ ఎక్స్పీరియన్స్, అది ఒక వావ్ లాంటి, అంటే అప్పుడే రివీల్ అయిన ఒక తింటాం కదా, ఇది ఒక స్క్రీన్ ప్లే టెక్నిక్ ఇది. అవును, అది లాస్ట్ యాక్ట్ లెక్క అట్లా సేవ్ చేసుకున్నాను. అంటే అప్పటి వరకు ఒక లాగా వచ్చేసి అంటే థర్డ్ పర్సన్ నేరేటివ్ లాగా వచ్చి చివరికి వచ్చేసరికి ఏంటంటే ఇదంతా కూడా నేను మొదటి నుంచి నేను ఫాలో అవుతున్నాను చెప్పడం అనేది అక్కడ ఒక లాంటి చూసే ప్రేక్షకుడికి కూడా ఒక రసానుభూతి, దాంట్లో తాదాత్మ్యత వస్తుంది, అంటే మమేకం అవ్వడం వస్తుంది. సో ఇలాంటి దానికి ఖచ్చితంగా నవలలు రచనలే అట్లాంటి స్టైలే ఫాలో అయ్యాయి. అలాంటిది ఏమైనా ఉందా? మీరు ఎప్పుడు చూసిన వాటిల్లో అలాంటిది ఏమైనా ఉందా మీరు చదివిన వాటిల్లో? అట్లా ఏం లేదు సార్, ఎందుకంటే ఈ మధ్య కాలంలో అట్లీస్ట్ నేను ఒక 10 years నుంచి ఇంగ్లీష్ పుస్తకాలు నేను ఎక్కువ చదవట్లే. ఇఫ్ ఎట్ ఆల్ నేను ఏదన్నా ఐ రీడ్, నేను ఎక్కువ స్పిరిచువల్ మాంక్స్ బుక్సే చదువుతున్నా, అంటే టు కామ్ మై సెల్ఫ్ డౌన్. రైటింగ్ రాసేటప్పుడు చాలా క్రంచ్ ఉంటుంది కదా మెంటల్గా మనకి, ఆ టైంలో టు బీ థెరప్యూటిక్ కామ్ అవ్వడానికి నేను వియట్నమీస్ మాంక్ ఒక అతను ఉంటాడు, థిచ్ నాత్ హ్యాన్ అని చెప్పేసి, అతనిది ఓల్డ్ పాత్ వైట్ క్లౌడ్స్ అనే బుక్ నాకు చాలా ఇష్టం. హర్మన్ హెసే సిద్ధార్థ, వెరీ అంటే అది గేమ్ చేంజింగ్ బుక్ ఎవరికైనా సరే. ఇలాంటి నేను ఎక్కువ టు కామ్ మై సెల్ఫ్ డౌన్ చదువుతాను. ఇంకోటి ఈ స్క్రీన్ ప్లే ఎట్లా వర్కౌట్ అవుతుంది అంటే సార్, ఐడియేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు నేను ఎప్పుడైనా థింక్ చేసేటప్పుడు నేను క్లైమాక్స్ని రివర్స్ వర్క్ చేసుకోవడానికి ఇష్టపడతా. ఎందుకంటే సార్ ఇప్పుడు మనం బండి తీసుకొని రోడ్డు మీద పోతున్నామంటే ఎక్కడికి పోతున్నామో మనకు తెలిస్తే ఎన్ని రోడ్లనైనా వెళ్ళొచ్చు మనం, కానీ ఎక్కడికి పోతున్నామో తెలియకపోతే గాలి తిరుగుడు ఉంటుంది. సో ఏదైనా ఇప్పుడు కూడా నేను నెక్స్ట్ రాయబోయే స్క్రిప్ట్లని ఐ కీప్ ఆన్ మెంటలీ మ్యారినేటింగ్ ఇట్. నాకు క్లైమాక్స్ దొరికిన తర్వాత ఇఫ్ ఐఎమ్ సాటిస్ఫైడ్ నేను రివర్స్ వర్క్ చేసి అప్పుడు రాస్తా ఎప్పుడైనా. సో ఇప్పుడు మీరు అన్నట్టు మనకు సంజయ్ అనే పాత్ర, అతను వెనక చూస్తున్నాను అంతా అనేది నాకు ఎక్కడైతే క్లిక్ అయిందో నాకు అప్పుడు ఒక యురేకా మూమెంట్ అనిపించింది. అంటే ఈవెన్ దో ఇది అమ్మాయి కదా అని మనం చెప్తున్నాము, బట్ అంటే ఆ అబ్బాయిది అవ్వడంలో మనకు పోయేదేం లేదు, ఆడియన్స్కి ఇంకా కొంచెం ఎక్కువ ఎంజాయ్మెంటే మనం ఇస్తున్నాం. అంటే ఇది అందంగా మోసం చేయడం, ఇట్స్ ఎ గుడ్ థింగ్. వెల్ దానికంటే ఎందుకంటే మనకు స్టార్టింగ్ కూడా అమ్మాయి పరిగెట్టేటప్పుడు నా జీవితంలోని 8 సంవత్సరాలు అందమైన 8 వసంతాలుగా ఎలా మారాయి అంటే అని చెప్పి అందులోకి వెళ్తుంది కదా. సో ఐ మోస్ట్లీ వర్క్ లైక్ దిస్. అంటే నేను రాసేటప్పుడే అంటే ఎక్కువ ఏదైనా బుక్స్ చదివి అందులో నుంచి కాకుండా
ఇది నేను ఐ ట్రై టు లుక్ ఎట్ ఫ్రమ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. ఇలా అయితే ఎలా ఉంటుంది, ఎండింగ్ ఇలా అయితే ఎలా ఉంటుంది అని, వాట్ క్లిక్స్ ఆర్గానికలీ అనే దాని నుంచి నేను రివర్స్ వర్క్ చేస్తాను. అట్లా నైస్, ఇది వెరీ గుడ్ ఐడియా. అందరికీ కూడా ఇది బెస్ట్, అంటే ఫ్యూచర్ ఫిల్మ్ మేకర్స్ అందరికీ కూడా ఇది ఒక మంచి లెసన్ లాగా నేను భావిస్తాను. ఎందుకంటే మీరు లాస్ట్ ఎండ్ ఏం పెట్టుకుంటారో తెలిస్తే ముందు దానికి సంబంధించిన జస్టిఫైడ్ సీన్స్ అన్ని అల్లుకోవడానికి ఒక పాత్ క్రియేట్ అవుతుంది. రియల్లీ వండర్ఫుల్. అంటే ఇంకోటి సార్, అది కేవలం నాట్ యాజ్ వర్బాటిమ్ ఎండింగ్ అని కాకుండా ఏ రచయితకైనా కవికైనా ఒక కథ యొక్క గమ్యం ముందే అంటే ఆలోచించినప్పుడు తెలిస్తే కవి యొక్క ఉద్దేశం చాలా క్లియర్గా ఉంటుంది నువ్వు వెళ్ళేటప్పుడు. అది చాలా ఇంపార్టెంట్. అండ్ నువ్వు ఎటు వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అంటే ఇప్పుడు ఈ సినిమా చివరి మనం చూస్తే ప్రేమకి అతను ఒక యులాజీ చెప్తూ ఉంటాడు. అంటే ఇద్దరు వ్యక్తులు కలిస్తేనే అది ప్రేమ కాదు, అలా ఉండాల్సిన అవసరం లేదు, ఒకరి నుంచి ఒకరు మంచి నేర్చుకుంటే అనేది అప్పటి వరకు ఉన్న వాటికంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ అనిపిస్తుంది. సో నా ఉద్దేశం అదే చివరికి చెప్పడానికి. అంటే మనం ఇంటర్వెల్లో ఆ బ్రేకప్ అయినా కూడా ఆ అమ్మాయి డిగ్నిటీతో డీల్ చేసినా కూడా చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే, అంటే సంజయ్ అనేది ఒక ఆర్డినరీ ప్రేమ కథ కాదు. అంటే అతను ఏదో మిగతా వాళ్ళ లెక్క ఆ అమ్మాయిని గెలుచుకోవాలనో ఆ అమ్మాయిని ఒక విన్ చేసుకోవాలనో లేడు అతను. నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటా, నువ్వు నన్ను తిరిగి ప్రేమించకపోయినా నేను ఈ ప్రయాణం ఎప్పటికీ చేస్తూనే ఉంటా అంటాడు. అది నాకు ఆ ఉద్దేశం దొరికిన తర్వాత నాకు రివర్స్ వర్క్ అనేది ఎప్పుడైనా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఓకే, నేను ఎటు వెళ్తున్నా, నేను ఏం చెప్తున్నా ఆడియన్స్కి అనేది నాకు క్లియర్ ఉంటుంది. సో ఇప్పుడు మిమ్మల్ని అంటే ఇవన్నీ చదివారు కనుక మోస్ట్ ఆఫ్ ది టైమ్ స్పిరిచువలిస్టిక్ అన్నారు కదా, విచ్ సార్ట్ ఆఫ్ అంటే ఏ సార్ట్ ఆఫ్ స్పిరిచువలిజంలో చాలా ఉన్నాయి. ఏకం సత్ విప్రో బహుదా వదంతి అంటారు. సత్యం ఒకటే, కానీ దాన్ని చేరుకోవడానికి ఉండే మార్గాలు ఎన్నో. అది బుద్ధిజం కావచ్చు, జైన్ బుద్ధిజం కావచ్చు, జైనిజం కావచ్చు, హిందూయిజం కావచ్చు, క్రిస్టియానిటీ, ఇస్లాం, సిక్కిజం, విచ్ వాట్ ఎవర్ ద ఫిలాసాఫికల్ ప్రాసెస్. సో దాంట్లో మిమ్మల్ని ప్రభావితం చేసిన స్పిరిచువల్ పాత్ ఏమైనా ఉందా? అది ఈ సినిమాకు ఏ విధంగా దాన్ని అప్లై చేయగలిగారు? ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్ నన్ను ఇన్స్పైర్ చేసిన స్పిరిచువల్ పాత్ కర్మయోగా. అబ్సల్యూట్లీ. అంటే డూ యువర్ వర్క్, అంటే ఎఫిషియెంట్గా చేయదు, వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ థాట్ ఆఫ్ రిటర్న్. వితౌట్ ఎక్స్పెక్టింగ్తో పాటు నీ సాయశక్తులు ఇవ్వు దానికి. మళ్ళీ చేసామనేది కాదు, ప్రయత్న లోపం ఎక్కడ ఉండకూడదు. అండ్ అక్కడ నుంచి వచ్చేది నిజం అంటే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టొద్దు. తెలిసిపోతుంది సార్ మనం ఇప్పుడు చేసేటప్పుడు నా 100% ఎవ్రీ సెల్ ఇన్ మై బాడీతో నేను చేస్తున్నానా లేదా ఈ పని అనేది. అలా చేస్తే నేను నమ్మిన వాళ్ళందరికీ నువ్వు న్యాయం చేయగలుగుతావు అండ్ యూనివర్స్ ఇస్తుందని నేను నమ్ముతా. సో అది నేను ఆల్వేస్ అదే అప్లై చేస్తూనే ఉంటా. సో అదే కర్మణ్యేవాధికారస్తే ఫిలాసఫీ, అది బాగుంది. అంటే ఇంకొకటి మీరు అంటే మీ దాని గురించి ఎందుకు ఇంకా ఫర్దర్ ఇంకొక లైన్ మాట్లాడుకోవాలండి సార్. దీస్ డేస్ పర్టికులర్గా ఒక లాస్ట్ 2 decades నుంచి అంటే అమెరికన్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ అమెరికన్ కైండ్ ఆఫ్ అప్రోచ్ కానీ మన దగ్గర ఎక్కువైంది. ఏంటంటే వెరీ ట్రోఫీ ఓరియంటెడ్. అంటే నువ్వు అది సాధిస్తేనే నువ్వు జీవితంలో దేనికో దానికి పనికొచ్చిన వాడి అవుతావు, వ్యాలిడేట్ చేయొచ్చు అని. కానీ బ్రతికే విధానంలో ఎవరికి అంటే ఎవరిని దీంట్లో కూడా ఒక వాల్యూ ఉందని చెప్పట్లే. బట్ కర్మయోగ ఏంటంటే దాన్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేస్తుంది. ఇట్స్ నాట్ ఆల్వేస్ అబౌట్ ద ప్రైజ్, ఇట్స్ డెఫినెట్లీ నాట్ ఆల్వేస్ అబౌట్ ద ప్రైజ్, ఇట్స్ ఇన్ ద ప్రాసెస్ అనేది. అండ్ ప్రాసెస్ సార్ రేపు మనం చాలామందికి చెప్పగలిగేది. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నామంటే ఇట్స్ ఓన్లీ ద ప్రాసెస్. ఇప్పుడు ఇంతకంటే ఎక్కువగా సాధించే వాళ్ళు వస్తారు, ఉంటారు. వై 8 వసంతాలు స్టేస్ అంటే ద ప్రాసెస్. అది చాలా ఇంపార్టెంట్. గమ్యం కంటే గమనం. ఎగ్జాక్ట్లీ. సినిమాలో దాంట్లో మీరు డైలాగ్ కూడా అదే రాశారు కదా, ప్రేమిస్తూనే ఉంటాను, ప్రయాణిస్తున్నాను, ఈ ప్రేమని సాధించే క్రమంలో పయనిస్తూనే ఉంటానంటాడు. దట్ ఈస్ వెరీ రియల్లీ అమేజింగ్ థింగ్. ఈవెన్ ఫ్రాంజ్ కాఫ్కా కానీ తర్వాత ఈవెన్ సోరెన్ కీర్కెగార్డ్ లాంటి వాళ్ళు కూడా ఈ ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీలో ఒక మాట చెప్తారు, ఎవ్రీబడి ఈజ్ ఇన్కంప్లీట్ బట్ దే ఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్. నోబడీ ఈజ్ కంప్లీట్. ఏదో మనం ఏమంటారు కంప్లీట్ మ్యాన్ అనేది కేవలం రేమండ్స్ అడ్వర్టైజ్మెంట్లోనే ఉంటుంది. కంప్లీట్ మ్యాన్ అని వస్తుంది రేమండ్స్ అడ్వర్టైజ్. దాంట్లో ఏం చేస్తారంటే ఆయన పిల్లాడిని ఫీల్ అవుతాడు, అదొక పాయింట్. కానీ కంప్లీట్ మ్యాన్ అనేది ఎవడు ఉండడు, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఫిలాసాఫికల్ థాట్ దట్ హ్యాస్ బీన్ మెన్షన్డ్ బై సోరెన్ కీర్కెగార్డ్ ఇన్ హిస్ ఎగ్జిస్టెన్షియల్ ఫిలాసఫీ. ఈవెన్ జిడ్డు కృష్ణమూర్తి గారు, యూజీ కృష్ణమూర్తి గారు కానీ, అంటే వీళ్ళు అందరు ఎవరైతే ఉన్నారో మన కాంటెంపరీ ఫిలాసఫర్స్ కూడా ద సేమ్ థింగ్ హ్యాస్ బీన్ అంటే ఎంఫసైజ్డ్. సో హియర్ మీరు చూశారు, ఇప్పుడు మీరు ఈ ఒక కొంతవరకు జీవితాన్ని చూశారు. మీ దృష్టిలో అంటే సినిమా పరంగా కాదు, మీకు అర్థమైన మేరకు వాట్ డూ యూ మీన్ బై లైఫ్? వార్. లైఫ్ అంటే వార్. ఎందుకు? ద వెరీ జాయ్ జస్టిఫికేషన్. ఇప్పుడు ఏంటంటే డైరెక్టర్ ఎప్పుడు కానీ కథని జస్టిఫై చేయాలి. ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు,
మరి దాన్ని జస్టిఫై చేయాలి. అదే సార్, ద వెరీ జాయ్ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇన్ ఫైటింగ్ ఫర్ ఇట్. ఏది ఊరికే రాదు, రాకూడదు. బికాస్ నీ స్కార్సే నీ స్టోరీస్ అవుతాయి. వావ్, వండర్ఫుల్. అంటే ఆర్మర్ తీసేయాలి, ఇంకా చాలు. దెర్ ఇస్ బ్యూటీ ఇన్ ఇట్. అది నేను నమ్ముతా. సో లైఫ్ అంటే మీకు వార్. ఎస్, ఇట్ ఈస్. మరి సినిమాలోనే మొత్తం ఒక ప్రేమని చెప్పారు కదా, అది కూడా వార్ అండ్ పీస్ లాగా చెప్పారు కదా. ఇప్పుడు లియో టాల్స్టాయ్ చెప్తాడు వార్ అండ్ పీస్ అని, రెండు చెప్తాడు. ఆయన అద్భుతమైన ఒక మ్యాగ్నమ్ ఓపస్ వర్క్ అది. సో వార్ అని చెప్పారు, బాగుంది. కానీ మీరు చూపించేదంతా పీస్ గురించి చెప్తారు, టువర్డ్స్ పీస్. ఆ పీస్కి ఇప్పుడు ఈ ప్రాసెసే వారు కదా సార్ ఆమెది. ఎందుకంటే వాట్ ఎవర్ షీ ఈస్ హోల్డింగ్ విత్ ఇన్, వాళ్ళ మదర్ కోసము ప్రేమించిన వాడిని వదిలేయడము ఇంటర్నల్ ఒక వారే. ఇట్ వాస్ నాట్ వెరీ ఈజీ ఫర్ హర్. ఇప్పుడు కార్తీక్ ఉన్నాడు, పేరెంట్స్ని ఒప్పించడం వాడికి ఒక వారే. సో ఎవ్రీవన్ వాళ్ళ వల్ల లిటిల్ వార్స్ చేస్తున్నారు ఫర్ ద ఫైనల్ పీస్. సరే, అంత కనిపించని శత్రువుతో అంతర్గత యుద్ధం చేస్తూనే ఉంటారు. ఓకే, నైస్. ఓకే, సో ఇది ఈ పర్స్పెక్టివ్లో అంటే వాట్ డూ యూ మీన్ బై ఎ స్టోరీ? ఏది స్టోరీ అనుకుంటారు? సంథింగ్ దట్ మూవ్స్ యూ. యా, నైస్, వండర్ఫుల్. అంటే అలాగే వాట్ డూ యూ మీన్ బై ఎ పోయట్రీ? పోయిటరీ మీరు ఎందుకంటే దేవరకొండ బాలగంగాధర్ తిలక్ది అమృతం కురిసిన రాత్రి చదివారు. సో పోయట్రీ కూడా శ్రీశ్రీ గురించి చదివారు. అంటే నిన్ను నీకు కొత్తగా పరిచయం చేసేదే పోయట్రీ. నైస్, వెరీ గుడ్. మనల్ని మనకు కొత్తగా పరిచయం అంతే. ఎందుకంటే అప్పటి వరకు మనము అంటే మనకు దాన్ని మనము చదివి అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది మనలో కూడా ఒకడు ఉన్నాడు అని. సో నిన్ను నీకు కొత్తగా పరిచయం చేసేదే ఏ పోయట్రీ అని. సార్ దెన్ ఫైన్. వాట్ డూ యూ మీన్ బై సినిమా? సినిమా ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్, నైస్, గుడ్. ఎక్స్ప్రెషన్, ఇట్స్ మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్. నైస్, వెరీ నైస్, వెరీ గుడ్. సో ఇప్పుడు దీంట్లో వాట్ డూ యూ మీన్ బై హ్యుమానిటీ? హ్యుమానిటీ, ద బెస్ట్ దట్ యూ క్యాన్ బీ. యా, నైస్, గుడ్. అంటే మనందరము ఎన్నో రీజన్స్తో మనం ఎంతే అనుకుంటాం, బట్ ఇఫ్ యూ అచీవ్ టు బీ ద బెస్ట్ అవుట్ దేర్, దట్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ హ్యుమానిటీ. నైస్, వెరీ గుడ్. సో ఇప్పుడు సినిమాని మీరు రాబోయే కాలంలో కానీ ఎప్పుడు కానీ ఏ లక్ష్యాల కోసం, ఏ గమ్యాల కోసం, ఏ గమనాల కోసం దాని పవర్ఫుల్ మీడియం అనేది మీకు తెలుసు, వాడుకుందాం అనుకుంటున్నారు? ఐ స్టిల్ బిలీవ్ విత్ ఆల్ మై హార్ట్ సార్, సినిమా యొక్క ట్రూ పవర్ చాలా రోజుల నుంచి తెలియట్లేదు. అంటే నో, ద కమర్స్ హ్యాస్ బీన్ వెరీ గుడ్, నెంబర్స్ కానీ రీచ్ కానీ, బట్ యాక్చువల్ సినిమా ఏం చేయగలుగుతుంది అనేది వి సమ్వేర్ ఫోగట్ ఇన్ ద ప్రాసెస్. నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు 8 వసంతాల తర్వాత నాకే కాదు, టీం అందరికీ, రైట్ ఫ్రమ్ ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి, ఇంతకుముందు కిరణ్ చెప్పినట్టు టు ద లాస్ట్ గై అవుట్ దేర్, సూపర్లేటివ్ వర్డ్స్ అన్నీ వచ్చాయి. బట్ నాకు వచ్చిన కొన్ని ఎక్స్పీరియన్సెస్ నేను చెప్తా. అండ్ దట్స్ వాట్ షేప్డ్ మీ ఆర్ స్టిల్ షేపింగ్ మీ యాజ్ అ ఫిల్మ్ మేకర్. అంటే ఒక ఆవిడ వాళ్ళ మదర్ చనిపోయి ఒక 6 months అవుతుందంట. ఇట్స్ అ వెరీ ట్రమాటిక్ సిచ్యువేషన్ టు బీ ఇన్. సో కంప్లీట్ సోషల్ మీడియాకి దానికి దీనికి అంత దూరం ఉండిపోయినప్పుడు వాళ్ళ అన్నయ్య సినిమాకి తీసుకెళ్ళినప్పుడు ఎందుకో బలవంతంగా, వెన్ షీ సా 8 వసంతాలు, షీ ఫెల్ట్ అన్ ఎమోషనల్ రిలీజ్. అంటే ఇప్పుడు ఆమెకు ఒక ఫ్యామిలీ ఉండుంటుంది, చుట్టుపక్కల కుటుంబం ఉండుంటుంది, ఫ్రెండ్స్ ఉండుంటారు. ఇంతమంది చేయలేంది ఆమెకున్న ఒక ట్రమాటిక్ లాస్ అనేది కేవలం ఆమె 2 గంటలు ఒక సినిమాకి వస్తే అప్పటి వరకు ఏదైతే ఇరుక్కుపోయిందో ఎమోషనల్గా అదంతా బయటపడింది. సో దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ వెన్ ఐఎమ్ సేయింగ్ సినిమా యొక్క ట్రూ పవర్ మనకు తెలియట్లేదు. అంటే సమ్వేర్ ఎక్కడో సార్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రెషర్స్ ఫర్ ఎవ్రీ గై, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి రైటర్ వరకు ఎక్కడో మనము సకంబ్ అవుతున్నాము. ఐ థింక్ అంటే నాకెందుకో మరి ఫార్చునేట్లీ ఈ సినిమా యొక్క ట్రూ పవర్ ఎలా చూపిద్దాం అనిపిస్తుంది. అంటే ఇప్పుడు అలాంటి కేసులోనే ఎవరో ఒక ఆవిడకి మిస్క్యారేజ్ అయిందంట. మిస్క్యారేజ్ అయిన తర్వాత చాలా రోజుల నుంచి తను ఒక ట్రామాలో ఉండి డల్గా ఉన్నప్పుడు, మొన్నెప్పుడు ఒక రెండు రోజుల నుంచి వెన్ షీ వాజ్ స్మైలింగ్, వాళ్ళ హస్బెండ్ అడిగాడంట సడన్గా, వాట్ చేంజ్డ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ అని. అంటే ఆమె శుద్ధి కొట్టిన డైలాగ్ ఏదైతే ఉంటుందో, ఇన్స్టాల్మెంట్లో ఎందుకని మొత్తం ఒకేసారి ఎడ్ చేసిన అనిందంట. అంటే వాట్ ఈస్ సినిమా డూయింగ్ టు పీపుల్ సార్? అంటే దిస్ ఇస్ నాట్ అబౌట్ నీకు ఈ సినిమా ఎంత నచ్చింది, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్, ఇది మాట్లాడట్లేదు వాళ్ళు. వాళ్ళకి ఎక్కడో లోపల ఒక థెరపీ అవుతుంది సినిమా వల్ల. అండ్ దట్ ఈస్ వాట్ వెన్ ఐ సెడ్ ద ట్రూ పవర్ ఆఫ్ సినిమా. అట్లా సినిమా ఈజ్ డెఫినెట్లీ ఎ థెరపీ. ఈవెన్ మెనీ సైకాలజిస్ట్ ఆర్ అప్రూవ్డ్. ఈవెన్ పోయట్రీ థెరపీ, డ్యాన్స్ థెరపీ, సినిమా ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ థెరపీ. అండ్ వీ కెన్ ఐడెంటిఫై దెమ్ అవర్ సెల్వ్స్
ఆన్ ద స్క్రీన్ మన ఎక్కడో గుండెలో తడుతుంది, అది దాంతో రిలీవ్ అవుతుంది, అది మళ్ళీ నార్మల్సీ వస్తుంది. దట్ ఈస్ రియల్లీ గుడ్. సో ఒకటి ఈ చేస్తున్న క్రమంలో మీ జీవన తాత్వికత ఏంటి? అంటే నేను ఎట్లా నమ్ముతానంటే ఏదో ఎంత కమర్షియల్ మెయిన్ స్ట్రీమ్ మాస్ మసాలా తీసిన వాళ్ళకి కూడా ఒక తాత్వికత ఉంటుంది, ఏదో ఒక తాత్వికత ఉంటుంది. సినిమా అనేది కానీ ఎనీ క్రియేటివ్ పీస్ ఆఫ్ ఆర్ట్లో ఖచ్చితంగా ఒక తాత్వికత ఉంటుందని నేను నమ్ముతాను. సో మరి మీ తాత్వికత ఏంటి, మీ దార్శనికత ఏంటి? టు గివ్ అవుట్ క్యారెక్టర్స్ విచ్ విల్ షో యూ ద పాత్. అంటే నాకు అది మేబీ మనుతో నేను ట్రై చేసిన, ఇట్ వాస్ నాట్ దాట్ సక్సెస్ఫుల్. సినిమా పరంగా కాదు, మనుతో చాలామంది లోన్లీగా ఉండేవాళ్ళు, పెయిన్లో ఉండేవాళ్ళు ఐడెంటిఫై అయినరు. బట్ శుద్ధి అయోధ్యతో అలా కాదు. అంటే నాకు 19 years, నా 9 years పాప కూడా నాతో యూఎస్లో ఉన్న వాళ్ళు మాట్లాడారు నాతో. 19 years వాళ్ళు ఈరోజు ఎవరో లెటర్ రాశారు. ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కడో ఫిన్లాండ్లో అగ్రికల్చరల్ సైంటిస్ట్ మన తెలుగు ఆవిడ, అక్కడ ఆమె కూడా మాట్లాడింది. యూపీఎస్సీ కోచింగ్ ఢిల్లీలో చేసే వాళ్ళు మాట్లాడారు. అంటే చాలా హై పొటెంట్ విమెన్ దగ్గర నుంచి రేపు ఒక కొత్త లైఫ్లోకి దిగుదామని ఆస్పైర్ అయిన వాళ్ళు కూడా దే ఆర్ లుకింగ్ అప్ టు శుద్ధి అయోధ్య. సో మీరు అన్నట్టు దార్శనికత ఏంటంటే గివ్ దెమ్ గుడ్ క్యారెక్టర్స్. ఇప్పుడు రాముడు ఎలా చూసుకున్నా ఒక బలమైన పాత్ర, దేవుడు అదంతా ఫస్ట్ పక్కన పెడదాం. మన లైఫ్లో చాలా టఫ్ మూమెంట్స్లో ఉన్నప్పుడు ధర్మాన్ని మనకు గుర్తు చేసే ఒక ఐడియల్ క్యారెక్టర్ అతను. సో యాజ్ అ ఫిల్మ్ మేకర్ నాకు అలాంటి క్యారెక్టర్స్ ఇస్తే నేను రేపు పోయినా కూడా అవి ఉంటాయి. దాట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. నైస్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇక అంటే మిమ్మల్ని ప్రభావితం చేసిన వాటిల్లో కథలు ఉన్నాయి, సాహిత్యం ఉంది, ఇవి ఉంది. అలాగే పురాణాలకు సంబంధించి బాగా అంటే ఇంపాక్ట్ క్రియేట్, ఇప్పుడు రాముడు అని చెప్పారు, అలాగే ఇంకా ఇంపాక్ట్ క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ ఏమున్నాయా? లేదంటే చెప్పండి, తర్వాత నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడుగుతాను. సో అదొకటి. అలాగే శుద్ధి క్యారెక్టర్ని డిజైన్ చేస్తున్నప్పుడు ఇలాంటి పురాణిక్ క్యారెక్టర్స్ ఏమైనా ఐదర్ ఇట్ మేబీ చాలామంది ఏం చేశారంటే అక్కడ అన్నపూర్ణ లాంటి ప్రదేశంలో ఆమె కాళిక భద్రకాళి అవతారాన్ని చూపించారని చాలామంది వేసిన ఒక చిన్న కామెంట్ అది. సో అదే ఇలాంటివి అంటే సరే అది వేరే విషయం. బట్ ఏంటంటే ఎలాంటి ఏమైనా పౌరాణిక పాత్రలు ఎవరైనా, ఆ సీత కావచ్చు, ద్రౌపది కావచ్చు, హూఎవర్, అలాంటి క్యారెక్టర్స్ ఏమైనా అంటే మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న పౌరాణిక పాత్రలు ఏమైనా ఉన్నాయా మిమ్మల్ని ప్రభావితం చేసినవి? హ్యాండ్స్ డౌన్ ఫర్ ఎవర్ అంటే ఐ విల్ గివ్ ఇట్ టు బోత్ రామ అండ్ కృష్ణ. ఎందుకంటే దేశే రాముడు చేసింది చెయ్యి, కృష్ణుడు చెప్పింది చెయ్యి, మిక్సప్ అవ్వకు. చాలా డేంజరస్ థింగ్ అదే. సో ఐఎమ్ వెరీ క్లియర్. అంటే ఈ రోజుకి ద వే ఐ వాంట్ టు లివ్ అనేది నేను వాళ్ళ నుంచి చాలా నేర్చుకుంటూనే ఉంటా. లైక్ మీరు ఇంతకుముందు ఫాజిల్ చూపించారు కదా, అది ఉన్నన్ని రోజులు అది ఉంటుంది. సో అండ్ శుద్ధి గురించి అంటే సార్ ఇదే అంటే టు బీ ధర్మ హ్యాస్ పర్టికులర్లీ నో జెండర్. సో ఆ పవర్ని నేను మేనిఫెస్ట్ చేశా. నాకు ఇప్పటికీ ఒక మూమెంట్ గుర్తుంది. నేను వారణాసికి వెళ్ళినప్పుడు మను తర్వాత రైట్ ఆఫ్టర్ మను నేను అక్కడ దుర్గామాత టెంపుల్కి వెళ్ళినప్పుడు ఐ స్టిల్ రిమెంబర్ దాట్ మూమెంట్. అంటే నేను ఐ నో వాట్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ నెక్స్ట్. నేను అప్పుడు మొక్కాను అనమాట, ఐ డోంట్ నో వేర్ దిస్ విల్ గో, బట్ నేను రైట్ ఇంటెంట్తో వర్క్ చేస్తా, నీ లోపల ఉండే శక్తిని తీసుకొచ్చి నేను ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేద్దామని అనుకుంటున్నా, హెల్ప్ మీ అని అనుకున్నాను. ఐ స్టిల్ రిమెంబర్ దాట్ మూమెంట్ అండ్ ఇట్ వర్క్డ్. నైస్, రియల్లీ గుడ్. సో దెన్ ఇంకొకటి ఏంటంటే దీనిలో పౌరాణిక పరమైన అంశాలు అదొకటి వైపు అయితే, ఇంకొక వైపున ఏంటంటే మనం నిత్య జీవితంలో చూస్తున్నప్పుడు లాస్ట్కి మనం ఒకటేదో చెప్పాలనుకుంటాం, అల్టిమేట్గా చెప్పే ఇంకొకటి మాట కూడా ఏమంటారంటే ఒక మనిషి తన జీవితంలో ఎన్నో సినిమాలు తీస్తాడు, ఎన్నో కవితలు రాస్తాడు, ఎన్నో పుస్తకాలు రాస్తాడు, ఆయన రాసేదంతా ఒకటే సినిమా, కానీ మనం ప్రేక్షకులుగా వేరువేరుగా చూస్తాం వాటిని అంటాం. సో అందుకే ఒక థ్రెడ్ ఉంటుంది ప్రతి డైరెక్టర్కి, ఎన్ని సినిమాలు తీసినా ఒక కనిపించని థ్రెడ్ ఒకటి ఉంటుంది. అవన్నీ చూస్తే మొత్తం రాఘవేంద్రరావు గారి సినిమా మొత్తం చూడండి, అదొక థ్రెడ్ కంపల్సరీ అవుతుంది. అలాగే ప్యాటర్న్ ఎమర్జ్, అది అనుకోకుండా ఎమర్జ్ అవుతుంది. సో మీరు కొంచెం విజనరీగా ఉన్నారు కనుక మీకు ఏ ప్యాటర్న్ ఎమర్జ్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఆల్రెడీ ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే కొన్ని ప్యాటర్న్స్ ఎమర్జ్ అవుతున్నాయి. గులాబ్ పూల్ ఒకటి, లెటర్స్ ఒకటి, పోయిటిక్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఒకటి, ఇవి నేను ఇప్పటి వరకు గమనించిన. మేబీ మరి ఫ్యూచర్లో ఇంకేం యాడ్ అవుతాయో తెలియదు నాకు, టు బి వెరీ ఆనెస్ట్. అదేంటో ప్రతి సినిమాలో ఒక గులాబ్ పువ్వు వస్తుంది, చేతిరాతతో ఉన్న ఉత్తరాలు వస్తున్నాయి, అనుకొని చేసే సముద్రం ఇంకోటి. సో అది నేను అనుకోలేదు. అంటే ఇప్పుడు ఏంటంటే ఇంకొకటి కూడా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆల్ ద టైం అంటే ఆ సెన్సిబిలిటీని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం మర్చిపోయిన, అంటే టెక్నాలజీ ఓరియంటేషన్ కాకుండా
హ్యూమన్ ఇంటగ్రేటెడ్ ఎమోషన్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మీరు ఎక్కువ ఆధారపడుతున్నారు. ఇప్పుడు ఫర్ ఇన్స్టాన్స్ ఇప్పుడు లెటర్స్ అనేది ఆ పుస్తకం రాయడం మొదలెడుతుంది. సినిమా కూడా ఇప్పుడు మన 8 వసంతాల్లో షీ ఈజ్ అ రైటర్, వండర్ఫుల్ రైటర్. ఆమె పుస్తకం రాయడం మొదలెడుతుంది. ఆ పుస్తకం రాయడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంచెం తగ్గింది. చాలా ఫేస్బుక్లో రాస్తారు, లేదా సోషల్ మీడియాలో రాస్తారు, వీడియో కంటెంట్ ఇస్తున్నారు తప్ప రాయడం అనే ప్రాసెస్ తగ్గిన నేపథ్యం ఒకటి. రెండవది భాష కూడా ఇప్పుడు మన స్వచ్ఛమైన అచ్చమైన 16 అణాల తెలుగు భాష అనేది ఇప్పుడు మాట్లాడడం లేదు. అది డ్యూ టు వన్ ఆర్ ద అదర్ రీజన్. అది ఫ్యూజన్ కల్చర్ వచ్చేసింది, మల్టీలింగ్వల్ మెకానిజం ఇదంతా వచ్చింది, వీటన్నిటి నేపథ్యంలో. కానీ మీరు మాత్రం ఎట్లా చేస్తున్నారంటే దాంట్లో ఖచ్చితంగా ఏవైతే మనం కొంచెం విస్మృతం అయిపోయి వాటి నుంచి దూరం అవుతున్నాం అనుకుంటాం, ఒక నోస్టాలజిక్ ఎలిమెంట్స్ని తీసుకొని వాటిని హైలైట్ చేస్తున్నారు. అంటే ఎందుకు అటువైపు అట్లా వెళ్ళాల్సి వచ్చింది మీ కథల్లో? అంటే ఎక్కువగా యాంత్రికమైన జీవితం మీద మనం ఆధారపడితే మనకి వి డోంట్ నో వేర్ వి విల్ గో, అది నేను నమ్ముతున్నా. సో అందుకనే నాకు ఏవైతే ద థింగ్స్ దట్ విల్ స్టే, ఇప్పుడు మీరు అన్నారు వాట్సాప్లో ఫేస్బుక్లో రాయొచ్చని. ఇప్పుడు మనం ఒక ఉత్తరం రాసి ఒకరికి పంపుదాం, ఫేస్బుక్లో వాట్సాప్లో ఒక మెసేజ్ పెడదాం, వాడి దగ్గర 5 సంవత్సరాల తర్వాత ఈ ఉత్తరమే ఉంటుంది, ఇవి ఎక్కడో పోతాయి. సో వాట్ స్టేస్ అనేది ఒక అవగాహన ఉంది కాబట్టి వాటినే క్యారెక్టర్స్గా నేను మళ్ళీ పెడుతున్నాను. అంటే ఎక్కడో ఎవడో చిన్న ప్రయత్నం చేసి ఒక కాగితం మీద రాసినా మనం సఫలమైనట్టే. దట్స్ ద హోల్ పాయింట్. వెరీ గుడ్. సో అండ్ దానికి తగ్గట్టుగానే ఇప్పుడు 8 వసంతాల గురించి ఇంతకుముందు అన్నట్టు అతను అన్నట్టు నేను అంటున్నట్టు అందరూ ఉత్తరాలే రాస్తున్నారు. సో సమ్వేర్ ఇట్స్ వర్కింగ్. ఇది ఇంపాక్ట్ మళ్ళీ రివైవల్. ఇప్పుడు అదే చెప్తున్నా, అదే రివైవల్. మళ్ళీ మనం మర్చిపోయిన, మనం విస్మృతమైన, మనం విస్మరించిన ఒక నోస్టాల్జియా మళ్ళీ మొదటికి వచ్చేలాగా దాన్ని తట్టి లేపగలిగింది. యువర్ సినిమా హ్యాస్ గివెన్ వండర్ఫుల్ ఇంపాక్ట్, నో డౌట్ ఇన్ ఇట్. సో అదొకటి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇంకొకటి, మనం నడిచొచ్చిన తొవ్వ. జనరల్గా మనం ఏదైతే ఎక్కడి నుంచి ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తామో ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది. సో ఆ మేరకు అమ్మ నాన్నలు మీ మీద ఎంత ప్రభావం చూపించారు? మా ఫాదర్ ఎక్కువ ఇక్కడే ఉన్నాడు. సో అంటే ఈరోజు కూడా నా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు అంటే నేను అందులో 5గురిలో మా ఫాదర్ చెప్తా. సో అంటే తను నాకు ఇప్పటికీ గుర్తు. మను తర్వాత కూడా తను చెప్పింది ఏంటంటే నాకు ఆఫ్టర్ ద రిజల్ట్ ఆఫ్ దట్ సినిమా, అంటే డబ్బు ఎట్లనైనా సంపాదించవచ్చురా లైఫ్లో, ఓ తాళం బగలు కొడితే వస్తుంది, మనల్ని మనం అమ్ముకున్నా వస్తుంది ఎన్ని రకాలుగానైనా, కానీ ఒకరిని స్పందింపజేయగలిగే కళ్ళ మట్టుకు చాలా రేరు, దానికోసం నిలబడు అని. సో నేను అట్లాంటి దగ్గర నుంచి పెరిగిన. ఒక్కసారి we must give a huge round of applause టు ఫణీంద్ర నాన్నగారికి ధన్యవాదాలు. సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సరే అమ్మ నాన్నల్లో నాన్న ప్రభావం ఎక్కువ. జనరల్గా ఏంటంటే ఇప్పుడు సైకలాజికల్ ఆస్పెక్ట్స్లో చూస్తే ఈవెన్ సిగ్మండ్ ఫ్రాయిడియన్ థాట్లో ఎక్కడ చూసినా కూడా మగాళ్ళకి అమ్మ ప్రభావం, అమ్మాయిలకి నాన్న ప్రభావం ఎక్కువ ఉంటుంది. జనరల్గా ఇది ఇస్ అ కామన్ కనోటేషన్ యాజ్ ఫర్ యాజ్ సైకలాజికల్ థింగ్స్ ఆర్ కన్సర్న్. బట్ నీకు నాన్నగారి ప్రభావం ఎక్కువ ఉంది, ఆయన ఫ్రెండ్ లాగా ఉన్నారు. సరే ఇది మంచిది. నిజంగా కూడా ఒక ఫాదర్ ఫ్రెండ్ కావడం అనేది అద్భుతమైన విషయం. సో థ్యాంక్ యూ సో మచ్, అది నిజంగా గొప్ప విషయం. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సినిమాలు తీస్తున్నావు, చాలామంది ఏం చేస్తారంటే సెట్స్ మీద నేను స్క్రిప్ట్ మళ్ళీ రీరైట్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటిది ఏమైనా మీకు జరిగినాయా ఈ సినిమా ప్రాసెస్లో? లేదు అంటే అది నేను చెప్పాలండి. ఫనీ కాదు ఫనీ స్క్రిప్ట్ నేను ఎంత అతను ప్రిపరేషన్ కానీ ఒక సీన్ గురించి ఒక పేజీలో దాంట్లో ఒక ఆర్ట్తో సహా ఏమేమి క్యారెక్టర్లు ఉంటాయి, ఈ సీన్లో ఏమేమి కన్వే చేస్తున్నాం, ఎంతమంది రిక్వైర్మెంట్, ఏమైనా జూనియర్స్ కావాలా, ఏం లెన్స్ వాడుతున్నాం, అసలు ఆ డీటెయిలింగ్ చూస్తే యూ విల్ బి షాక్డ్. అంతే, నేను అలాంటి డీటెయిలింగ్ చేసి షూట్కి వెళ్ళటం అనేది నా లైఫ్లో, మేము ఇప్పటికి 29 సినిమాలు చేసి 30 సినిమాలు నియర్లీ, ఒక్క సినిమాలో కూడా నేను చూడలేదు. అంత డీటెయిలింగ్ చేసి బిఫోర్ ద షూట్ బయలుదేరి చేయటం అనేది ఇంపాసిబుల్. నేను చూడలా, మళ్ళీ చూస్తాం అనుకోలా. మనోడు మధ్యలో స్టార్లా ఇలా వెలిచి ఇలా చేసి చూపించాడు. అది నేను ఎంతమంది న్యూ ఆస్పిరెంట్స్ ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఏదో కథ చెప్తా ఉండి అది ఉంటే ఓకే అమ్మా, ఓకే నీ కథ బాగానే ఉంది, ఫ్లో బాగానే ఉంది, ఇంకా దీన్ని నువ్వు ఎంత హోల్డ్లో తెచ్చుకోవాలంటే ఒక్కసారి మా ఆఫీస్ కాకతీయల్స్లో ఉంది, ఫనీ అని మా డైరెక్టర్ ఉన్నాడు, ఒకసారి వెళ్ళి ఆయనతో 1 గంట స్పెండ్ చేయండి అని ఎన్నిసార్లు ఎంతమంది చెప్పాను అండి.
అంటే అందరూ తిట్టుకోవడానికి కూడా కారణం మీరే అలా. ఏదేది నన్ను అందరూ తిట్టుకోవడానికి కూడా కారణం. అలాగే అంటే ఐ హ్యావ్ సీన్ అమేజింగ్ వర్క్ అండి. అంటే దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేశాడు, ఒక రకరకాలు స్కాటర్ అయి ఉన్న పద్ధతులన్నింటినీ ఒక స్ట్రీమ్ లైన్ చేశాడు. నాకు అసలు ఆ వే ఆఫ్ వర్కింగే రియల్లీ ఇట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ షాక్ దిస్ థింగ్ అనమాట. ఇంకోటి చెప్పాలి ఏంటంటే, ఫనీలో ఊటీలో 30-40 డేస్ షూట్ ఉందండి. నాకు ఒక సీనియర్ లైట్ మ్యాన్, ఆయనకు ఒక 50-52-55 ఏళ్ళు ఉంటాయి. ఆయన వచ్చి, సార్ మేము మన షూట్కి నేను వెళ్ళాను సార్ లైట్ మ్యాన్గా, నా కెరీర్లో, అంటే ఆయన ఎన్ని సినిమాలు చేస్తుంటాడండి, ఒక 1000 సినిమాలు చేస్తుంటారు, ఆయన నా కెరీర్లో చూడలేదు సార్ అలాంటి డైరెక్టర్ అన్నాడు. ఏంటండి అన్న, అంత గొప్ప ఏంటండి అన్న. సార్ అక్కడ వాన వచ్చిన వరద ఏది జరిగినా అనుకున్న షెడ్యూల్ ప్రకారం 40 రోజులు షూటింగ్ ఉంటే ఒక్కరోజు కూడా వేస్ట్ అవ్వలేదు సార్, ఒక్కరోజు కూడా డిస్టర్బ్ అవ్వాలి. అంటే ఆ రోజు గబుక్కుని వాతావరణం సహకరించగా వాన పడితే ఆ వాన తాలూకా వెంటనే దానికి అడాప్ట్ చేసో, లేకపోతే ఎల్లుండి తీయాల్సిన వాన షాట్ ఇప్పుడే తీసేసుకుని అక్కడ ఇచ్చేసుకోవడం, ఇంత ప్లానింగ్, ఇంత మెటిక్యులస్ ప్లానింగ్, ఇవన్నీ కేవలం నీకున్న క్లారిటీ, నీకున్న ప్రిసైజ్ ఇది మా బుక్ కానీ ఇది కానీ ఏమంటారు డైలాగ్ వర్షన్ కానీ ఏమైనా డీటెయిలింగ్ కానీ, ఆ డీటెయిలింగ్ ఉండబట్టి ఇవన్నీ పాసిబుల్ అయిందండి. మీరు అడిగే క్వశ్చన్లు ఇవన్నీ ఇటు సైడ్ తెలియదు కాబట్టి అడగరు, కాబట్టి ఏదో ఆ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పాలనిపించి చెప్తున్నా. ఎనీవో హ్యాట్స్ ఆఫ్ టు ఫనీ ప్రాసెస్ ఆఫ్ వర్కింగ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. అంటే సార్ నేను ఎందుకు మెయిన్గా అంటే మిగతా వాళ్ళంతా సినిమా గురించి అడుగుతారు, నేను సినిమాకి బియాండ్, బిఫోర్ సినిమా అండ్ ఆఫ్టర్ సినిమా అనే దాని మీద నేను ఫోకస్ చేస్తాను. సినిమా అనేది ఎట్లాగో అడుగుతారా? అదే సార్, దాని గురించి నేను కూడా వివరణ ఇస్తా. ఏంటంటే యూ హ్యావ్ టు రిమెంబర్ యువర్ ప్రొడ్యూసర్, అది నాకు ఇంపార్టెంట్. అంటే సార్ రేపు సినిమా రిలీజ్ అయ్యాక నాకు ఇది ఒకటి ఇంకా లాస్ట్లీ అండి, అసలుకి ప్రొడ్యూసర్ని ఏ రోజు మైండ్లో పెట్టుకునే ప్రొడ్యూసర్, అసలు ఫస్ట్ ఫైట్ అండి మాది ఒక చిన్న శుద్ధిది వారణాసి ఫైట్ జరిగిందండి. జస్ట్ ఏమంటారు దాన్ని, స్లాటర్ హౌస్ ఫైట్. అది జరిగినాక నాకు ఆ ఫైట్ అయినాక ఒక రోజు వచ్చి ఫనీ, సార్ అసలు నాకు ఎందుకు ఇన్ని లైట్లు ఇన్ని వాడుతుంటే నాకు అసలు ఇంత ఖర్చు అవుతుంది పర్ డే, 8.5 lakh ఏదో అయిందండి. అది ఓ 7 days 6 days చేసాం. అసలు ఇంత ఖర్చు అవడం నా సినిమాలు, నో ఐ కాంట్ గో లైక్ దిస్ అండ్ మీకేమో నాకు తెలియదు కానీ నేను డిస్టర్బ్ అయిపోతున్నా అన్నాడు. అరే అసలు ఇవన్నీ ఏంటంటే ఫనీది ఈ రియల్ ప్రపంచంలో ఎతికినా ఇలాంటోడు ఉండడు. అంటే ఎదుటోడు గురించి ఆలోచించి ప్రవర్తించటం అనేది. అలాగే ఈ సినిమా ఇండస్ట్రీలో నాకు ఎంత దొరికితే అంత వాడుకుని పెద్ద హిట్ కొడితే నాకు తర్వాత వచ్చే క్రేజ్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకో మానిటరీ బెనిఫిట్స్ ఇట్లాంటి ఎన్ని రకాలుగా ఆలోచిస్తారండి. అంటే ఇక్కడ ఒక్క సెంటెన్స్లో చెప్పాలంటే, డోంట్ టేక్ మీ రాంగ్, ఏదో ఈ మధ్యలో ఇంటరప్ట్ చేస్తానని, ఇదివరకు రోజుల్లో ప్రొడ్యూసర్ అంటే అరే ఈ నొక్కడిని బతికించుకుంటే చాలరా మనందరం హ్యాపీగా ఉంటాం అనుకునేవాళ్ళు. రాను ఇప్పుడు ఎలా అయిందంటే ఈడొక్కడిని అవజేస్తే చాలరా మనందరం హ్యాపీగా ఉంటాం అనే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే రెమ్యునరేషన్ కానీ ఇది కానీ ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్. వాళ్ళు ఎవరు ఏంటి సార్ మీ ఇబ్బంది ఏంటని ఎవ్వరు అడిగే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఆ ఇబ్బంది తెలిస్తే వీళ్ళు అడగాల్సింది అడగలేరు. ఆ పరిస్థితిలో ఉంది. ఈయనొక్కడనే అవజేస్తే మనందరం హ్యాపీగా ఉంటారా, మనందరికి ఎన్ని దొరుకుతీరా అనే దానికి మారిపోయిన రోజుల్లో ఒక షెడ్యూల్ అయినా పిలిచి, సార్ ఇది ఏంటి, నేను నా సినిమా ఇలా చేయలేను అంటే క్వాలిటీలో ఏమైనా తేడా ఉందా సార్ అంటే అతనుకున్న కన్విక్షన్ అది. ఆ క్వాలిటీలో తేడా పడదు. నేను ఈ లైట్లన్నీ తగ్గించిన నా సీన్కి నేను వేరే లైట్లు వాడి కూడా ఈ క్వాలిటీ ఇవ్వగలను. ఇంత కన్విక్షను, ఇంత కన్సర్న్ అబౌట్ ద ప్రొడ్యూసర్ నేనైతే ఈ మధ్యకాలంలో ఎవరిని చూడాల. బ్యూటిఫుల్ సినిమా ఇవ్వటమే కాదు, ఇంకా బ్యాక్గ్రౌండ్లో తన వాట్ హీ హాజ్ కేర్డ్ ఫర్ ప్రొడ్యూసర్స్ అండ్ అదర్ ఆర్టిస్ట్ అండ్ ఎవ్రీ వన్, దట్ ఈస్ ఆల్సో అమేజింగ్. అది ఒక్క ఫనీలో చూశాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, నిజంగా మీ ఇన్పుట్స్ కూడా. సరే మీరు చెప్తాను దీని గురించి. అంటే లెట్స్ టాక్ అబౌట్ హౌ మూవీస్ ఆర్ బీయింగ్ మేడ్ దీస్ డేస్ అండి. ఎగ్జాంపుల్ చెప్తా. అంటే సార్ ఇంతకుముందు అన్నట్టు బాగా డబ్బులు ఉంటాయి ప్రొడ్యూసర్ దగ్గర అనే ఒక మైండ్ సెట్తోనే వస్తారు అందరూ. అంటే ఇది ఎంత బాధాకరమైన సిచ్యువేషన్ అంటే సార్, నేను స్టార్టింగ్ కొంచెం మదర్ క్యారెక్టర్కి పెద్ద యాక్ట్రెస్ని ఎవరైనా ఉన్నారా అని నేను వాళ్ళతో మాట్లాడుతున్న రోజుల్లో ఐ వాజ్ షాక్డ్
జనరల్గా డైరెక్టర్ నేను ఎందుకు మాట్లాడతా సార్ రెమ్యూనరేషన్ గురించి, బట్ నేను ఇండియా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా కాబట్టి ఐ సెడ్ ఐల్ వర్క్ ద డీల్. ఎందుకంటే నాకు తెలుసు నేను అక్కడ నుంచి రూపాయి పెట్టుకుంటూ 1 crore ప్రజల డబ్బుతో మనువు తీసిన, ఐ విల్ డూ ద నెగోషియేషన్ అన్నట్టు నేను మాట్లాడుతుంటే వాళ్ళందరూ మైత్రి కదా, డబ్బులు ఉన్నాయి నీకెందుకు, నువ్వెందుకు మధ్యలో మాట్లాడుతున్నావు అంటే, నో ఇక్కడ రోల్ గురించి డిస్కషన్ లేదు, మా పాత్ర ఏంటి, నిడివి ఎంత, అంటే ఎట్లాంటి సినిమాలో మమ్మల్ని భాగం చేస్తున్నాం ఇదంతా కాదు, పెద్దవాళ్ళు డబ్బులు ఉన్నాయి ఇదంతా మనకు మధ్యలో ఎందుకని. అంటే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ సార్, మనం స్క్రీన్ మీద చూస్తే వాళ్ళందరూ చాలా గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్టులు మళ్ళీ, అంటే దే సింబలైజ్ మదర్, దే సింబలైజ్ వెరీ స్ట్రాంగ్ ఉమెన్. బ్యాక్ అండ్ నాతో మాట్లాడింది ఎట్లా అంటే ఇట్స్ వెరీ మిస్ఫార్చునేట్ అలాంటి పొజిషన్లో. ఇంకోటి సార్, నీకు కావాల్సిన ఎక్విప్మెంట్లు అన్నీ తెప్పించి పెడతావు, లెన్స్ దగ్గర నుంచి మొక్కబాట్లు, క్రేన్లు, ట్రాలీలు, అంటే కుదురుగా కూర్చొని ఒక హాఫ్ డే నీ డిఓపితో కానీ నీ ఏడీలతో కానీ కూర్చొని నువ్వు షార్ట్ లిస్ట్ చేసుకుంటే ఏ ఎక్విప్మెంట్ ఈరోజు అవసరం అవుతుంది అంతే సరిపోతుంది. కానీ అది మనం కట్టట్లేదు కదా సార్, డబ్బు జేబుల్లో నుంచి ఎవరికి ఉంటుంది సార్ జవాబుదారీతనం, రెస్పాన్సిబిలిటీ. నేను అనేది అది ఉండాలి అంటున్నా. ఇప్పుడు నాకు నేను లాస్ట్ ఫిలిం అయినా ప్రజల డబ్బుతో నేను వచ్చినోడిని, నాకు డబ్బు ఎవరిదైనా డబ్బే సార్. ఏమో ఇప్పుడు ఇలాంటి పోయిటిక్ ప్రపంచంలో సినిమా రిలీజ్ అయ్యాక నేను డబ్బు తెచ్చిపెట్టలేకపోవచ్చు నా నిర్మాతకి, అది ప్రతిసారి నా చేతుల్లో కూడా ఉండదు సార్, 100 ఫ్యాక్టర్స్ ఉంటాయి. బట్ నేను రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయడం సెట్స్లో నా చేతుల్లోనే ఉంటుంది. పొద్దున సీన్ రాసి గాబరా పెట్టి, ఇప్పుడు నేను మీకు ఒక స్క్రీన్ ప్లే ఇచ్చిన అంటే అది నాకు ఒక ప్రామిస్, నేను మీకు చేస్తుంది. వండర్ఫుల్, రియల్లీ. ఇప్పుడు ఒక సీన్ ఇచ్చామంటే ఒక ప్రామిస్ చేసినట్లే కదా సార్. ఇప్పుడు 100 రూపాయల నోట్ మీద గవర్నర్ సంతకం ఉంటుంది సార్, ఐ ప్రామిస్ టు పే ద బేరర్ ఆఫ్ సమ్ ఆఫ్ 100 రూపీస్ అని. మనం అలానే బతుకుతాం అందరం. అలాంటిది ఒక బౌండ్ స్క్రిప్ట్ లేకుండా నిర్మాతకి నువ్వు ఏదో చెప్పి మధ్యలో ఇంకెటో తీసుకుపోయి అంటే అదంతా అనవసరం సార్. మనం ఒక స్క్రిప్ట్ రాసినాం, దాని గురించి డిస్కస్ చేసుకున్న తర్వాత వాళ్ళకి నచ్చింది అన్న తర్వాత మార్పు, నేను ఇచ్చిన మాట ఇది అని చెప్పడమే కదా సార్ స్క్రిప్ట్. ఇంకా దానికి కూడా నువ్వు కట్టుబడి ఉండకపోతే వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్ ఆర్ యూ? సెట్కి వచ్చినప్పుడు రూపాయి సేవ్ చేయాలి అని అంటే దానివల్ల ఏమవుతుందని కాదు సార్, అక్కడెక్కడో సేవ్ చేస్తే నీకు అది అలవాటు అవుతుంది సేవ్ చేయడం అనేది ఎఫెక్టివ్. ఇప్పుడు మాది ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఇప్పుడు 25 లక్షలు కూడా వీళ్ళు నాకు ఒక డేకి ఇవ్వగలిగే అంత సత్తా ఉంది. ఏది మన ఊటీలో రైల్వే స్టేషన్లో తీద్దాం అనుకుంది. నాకు ఖాళీ మా ఈపీ కాల్ చేసి ఫనీ మరి 13 లక్షలు అవుతుంది రైల్వే స్టేషన్లో, ఊరికే నీకు ఇంటిమేట్ చేస్తున్నా, నీకు ఎక్కడా సాఫ్ట్ ప్రెజర్ కూడా లేదు, నీకు కావాలనుకుంటే తీసుకో, బట్ చెప్తున్నా నీకు ఇది అబౌట్ 10 అవుతుంది కాబట్టి నాకు చెప్పిండు అంతే. ఇప్పుడు నేను నా కావిష్ ఫ్యాంటసీల కోసం సినిమా తీయద్దు, ఇట్స్ అ కొలాబరేటివ్ మీడియం. నేనేం చేసిన, ఖాళీ నాకు కావాల్సింది ఏంది, ఆ అమ్మాయి దిగాలే, కార్తిక్ బండి మీద ఎక్కించుకోవాలి. రాసుకోవడం మనకి ఇదంతా ఏం తెలియదు కాబట్టి రైల్వే స్టేషన్ రాసుకున్నాం. గీతాంజలి, సంతోషం, ఇవన్నీ సినిమాల రెఫరెన్స్లు ఉంటాయి కదా రైల్వే స్టేషన్లు. ఇప్పుడు 13 లక్షలు ఎవడు కడతాడు? సరే, నేను మా ప్రొడక్షన్ డిజైనర్ని పిలిచిన, ఇప్పుడు మనం ఏం చేద్దాం, రైల్వే స్టేషన్ లేదు తీసేయి వద్దు కదా అన్న. మనోడు ఏమన్నాడు, మన ప్రొడక్షన్ వెహికల్సే అన్ని కలిపితో 10-15 ఉంటాయి, ఓ పని చేద్దాం స్టిక్కర్ వేద్దాం అన్నిటి మీద టాక్సీ క్యాబ్ అని చెప్పేసి. ఆ స్టిక్కర్ వేస్తే అమ్మాయి అందులో నుంచి దిగి వస్తుంది, కార్తిక్ బండి ఎక్కుతుంది, అయిపోయింది. దీనికి నీ సొంత కాయిష్ ఎందుకు? ఇప్పుడు మనం ఏదో కళాఖండం అన్నట్టు నువ్వు డైరెక్టర్ థాట్ ప్రాసెస్ని డిస్టర్బ్ చేయొద్దు, నేను ఇలాగే చూపించుకుందాం అనుకుంటున్నా అంటే అవసరం లేదు. బ్రెయిన్ ఉంటే దాన్ని ఎన్ని రకాలుగానైనా తిప్పొచ్చు అనేది నాకు ఫస్ట్ నుంచి ఇండిలో నాకు అలవాటు. నేను అది ఎప్పటికీ ఎక్సర్సైజ్ చేస్తా. అంటే నాకు సార్ మన ప్రొడ్యూసర్ మన పక్కన సెట్లో లేనప్పుడు యాక్చువల్లీ మనం ఎట్లా ఉంటాం అనేది మనం రియల్. మనం కొంతమంది సడన్గా ప్రొడ్యూసర్ రాగానే స్ట్రైట్గా నిలబడి అలాంటివన్నీ వద్దు సార్. తను లేకపోయినా నువ్వు సరిగ్గా పని చేస్తే చాలు. అది నేను ఫస్ట్ నుంచి నమ్ముతా. ఇట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్. అందుకే మేబీ అందుకే అయి ఉండొచ్చు వాళ్ళు ఎప్పుడూ సెట్స్కి రాలేదు. అంటే ఫోన్లలో వాళ్ళకి తెలుస్తుంది. ఆ నమ్మకం మనం ఇవ్వగలగాలి సార్ ప్రొడ్యూసర్కి. అండ్ ఇంకోటి నేను కుల్లా చెప్తున్నా సార్, వీళ్ళందరూ ఉన్నారని, నాకు హెరార్కీలో అందరికంటే పొగరుబోతుగా ఉండడం, ప్రొడ్యూసర్ ఉండడం నాకు ఇష్టం. అంటే నేను ఇప్పుడు చక్రపాణి గారిని, ఏవిఎం గారిని, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని, రామానాయుడు గారిని, నేను ఇలాంటి వాళ్ళని స్టడీ చేసిన ప్రొడక్షన్ మెథడాలజీ ఉన్నప్పుడు. నాకు అంటే అలా ఉండాలనిపిస్తుంది సార్. నాకు పాపం వాళ్ళకి 100 రీజన్స్ ఉండుండొచ్చు, బట్ అలా ఉంటే ఏంటంటే సార్ మీరు తగ్గొద్దు మేము నిలబడతాం అనే ఫీలింగ్ మాకు ఉంటుంది. అండ్ వీఆర్ ఫార్చునేట్ ఇన్ సమ్ వే మాకు. అంటే ఇప్పుడు చూడండి, అంటే దే షేర్ దేర్ రెస్పాన్సిబిలిటీస్. సార్ వచ్చాడు, అతనికి ఎమర్జెన్సీ పని ఉంది, తను వెళ్ళిపోయాడు, సార్కి కూడా ఉంది, సార్ మేడ్ షూర్ దట్ హీ స్టూడ్ రైట్ నౌ. అంటే నేను అనేది అది, నాకు అలాంటిది కావాలి అని నేను అనుకుంటాను. ఐమ్ వెరీ ఫార్చునేట్. అందరికీ బయట నుంచి మైత్రి అంటే డబ్బు. నేను ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పిన, డబ్బు కాదు, దెర్ ఆర్ అదర్ థింగ్స్ దట్ యూ నీడ్ టు లుక్ ఇన్ టు దెమ్. సో అది నేను నా ప్రొడ్యూసర్స్కి నేను అది ఎప్పుడు ఇవ్వాలనుకుంటా సార్.
అందుకని దాదాపు అంటే సెట్ మీదకి వెళ్ళిన తర్వాత ఇంప్రూవైజేషన్, ఇంప్రూవ్మెంట్స్ ఇలాంటివి. డబ్బు ఖర్చు లేని ఇంప్రూవ్మెంట్ చేసుకో. అదే ఇప్పుడు మీరు చెప్పింది ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్ఫార్మెన్స్ అది అంటే లాస్ట్ మినిట్ లో వాళ్ళ డబ్బుతో ఇంప్రూవైజేషన్ చేయడం తప్పని నేను నమ్ముతా. నైస్, గుడ్. ఓకే, ఇప్పుడు 8 వసంతాల సినిమాలో ఇన్ని క్యారెక్టర్స్ మీ సృష్టి. ఇట్స్ యువర్ ఉటోపియా, విచ్ ఎవర్ వాట్ ఎవర్ ద వరల్డ్. అది ఊటీ కావచ్చు, తర్వాత కాశ్మీర్ కావచ్చు, అండ్ కాశీ, అండ్ ఎక్కడైనప్పటికీ ఇట్ ఈజ్ యువర్ క్రియేషన్. నీ ప్రపంచం, నీ ప్రపంచంలోకి మా అందరినీ తీసుకెళ్ళారు. దాంట్లో ఎన్నో క్యారెక్టర్స్ని క్రియేట్ చేశారు. సో దీంట్లో ఏ క్యారెక్టర్ వైపు మీరు అంటే ఉన్నప్పుడు తనకు కూడా ఒకలాంటి ఒక ఇంక్లినేషన్ ఏర్పడుతుంది. ఒక క్యారెక్టర్ తన వైపు ఒక మొగ్గు చూపుతాడు క్రియేటర్. మీరు ఏ క్యారెక్టర్ వైపు మొగ్గు చూపుతారు? టఫ్ క్వశ్చన్, బట్ ఇఫ్ ఐ హ్యావ్ టు చూస్ ఐ విల్ చూస్ శుద్ధి. క్లీషే ఆన్సరే, బట్ శుద్ధి. ఎందుకో జస్టిఫికేషన్ చెప్పాలి అంటే, సరే ప్రొటాగనిస్ట్ అయినందుకని కాదు, డెఫినెట్గా అందుకు కాదు. అంటే సిచ్యువేషన్ ఏది వచ్చినా సరే ఆ అమ్మాయి డిగ్నిటీ కోల్పోలేదు. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ పర్సనలీ లైక్. అంటే ప్రతిసారి సిచ్యువేషన్స్ నీ కంట్రోల్లో ఉండవు, డిగ్నిటీ మట్టుకు ఉంచుకోవాలి అనేది అది నేను ఆ అమ్మాయి దగ్గర నుంచి తీసుకున్నా. ఇంక్లైన్. ఎప్పుడైనా ప్రేమలో పడ్డారా? నేనా? చాలా అది పడుతూనే ఉన్నారా? ఇప్పుడు తలుపులు మూసేసాం, పడ్డారా? ప్రేమలో పడ్డా, అందులో నుంచి పడ్డా, అందులో నుంచి బయటపడ్డారు. ఇప్పుడు శ్రీశ్రీ రవిశంకర్ ఏం చెప్తారంటే, డోంట్ ఫాల్ ఇన్ లవ్ బట్ రైజ్ ఇన్ లవ్ అని చెప్తాడు. అంటే ఒక మాట అంటే మనం అందరం ఏంటంటే మనం అలవాటు పడిపోయాం, తెలుగులోను ఇంగ్లీష్లోను. ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ సినిమా, ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ పర్సన్, ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ బుక్. ఇట్లా ఫాల్ ఇన్ లవ్, ఫాల్ ఇన్ ఏంటి? రైజ్ ఇన్ కదా. ఆ ప్రేమ ఏం చేయాలి? మనల్ని మరింత పెరగడానికి, మరింత విస్తరించడానికి, మరింత మన డెవలప్మెంట్కి దోహదపడేదే నిజమైన ప్రేమ. సో అట్లా మీకు తారసపడ్డ అంటే ఇక్కడ సినిమా పరంగా కాకుండా ఉన్నారా? రైజ్ ఇన్ లవ్ అనే కాన్సెప్ట్లో, ఫాల్ ఇన్ కాదు, రైజ్ ఇన్లో. వి రైజ్ విత్ ఎవ్రీ లవ్ స్టోరీ. అంటే ఇప్పటికి ఎన్ని లవ్ స్టోరీస్? సార్ వెరీ తక్కువ సార్. నేను అంటే నా లాస్ట్ రిలేషన్షిప్ వాజ్ లైక్ 13 years. ఓకే, అంతే. ఓకే, అంటే రైజ్ అంటే ఇప్పుడు ఎవరితో లవ్? నాతో. యా, నైస్, రియల్లీ నిజం. రైట్. సెల్ఫ్ పార్ట్నర్, బీయింగ్ సెల్ఫ్ పార్ట్నర్. అంటే ఎక్కడో నేను అంటే ఎన్ని రోజులు ఒక ఇన్కంప్లీట్, మీరు ఇంతకుముందు అన్నట్టు ఫ్రాయిడ్ అన్నట్టు ఎక్కడో ఒక చిన్న ఇన్కంప్లీట్నెస్ ఫీల్ అయ్యి అది ఇంకొక పర్సన్ వచ్చి పూరిస్తాడని అనుకుంటూ ఉండేవాడిని. ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ లాస్ట్ 6 months నుంచి నేను కొంచెం డీపర్ లేయర్స్కి వెళ్తున్నాను నాతో నేను. సో ఐ ఫీల్ కంప్లీట్ యాజ్ ఆఫ్ నౌ. సో ఐఎమ్ సెల్ఫ్ లవ్, ఫాలింగ్ ఇన్ లవ్ విత్ అవర్ ఓన్ సెల్ఫ్. బట్ దిస్ ఈస్ నాట్ ఎ హ్యాపీ న్యూస్ ఫర్ యువర్ డాడ్. ఎస్ సార్, ఎస్. సో అఫ్ కోర్స్ నిజంగా కూడా ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు దీస్ ఆర్ ఆల్ ద టైమ్స్. అంటే ఈవెన్ ఫిలాసఫీలో, ఈవెన్ స్పిరిచువాలిటీలో కూడా ఏంటంటే నో థై సెల్ఫ్ కదా. ఈవెన్ డెల్ఫీ అనే ఒక పెద్ద దేవాలయం ఉంటుంది గ్రీక్లో. దాంట్లో ఏం చెప్తారంటే, అసలు నువ్వు ప్రపంచాన్ని అంటే మనకు బయట ఉండే ప్రపంచాన్ని తెలుసుకోవడానికంటే ముందు నిన్ను నువ్వు తెలుసుకో, నీలోకి నువ్వు తొంగి చూసుకోమని చెప్పడమే పాయింట్. నో థై సెల్ఫ్, నో యువర్ సెల్ఫ్ అనేది. సో అలాగే అంటే అంతరంగ వీక్షణం, అంతర్మథనం, అంతర్మార్గం, అంతర్యానం. ఇది అంతర్యానం చేస్తున్న ప్రతి మనిషి తనతో తను ప్రేమలో పడతాడు అఫ్ కోర్స్. సో అయితే ఇప్పుడు మీరు అంతర్యానంలో ఉన్నారు, ఇంతకుముందు బయట ప్రపంచంలో వెతికారు. ప్రేమ కంటే ఎక్కువ ఏంటో సార్ అంటే తెలుసుకోవడం అనే పదం నేను కరెక్ట్గా వాడతా ఇక్కడ. ఎరుక, ఎగ్జాక్ట్లీ. అంటే ఆ అవేర్నెస్, డీపర్ లేయర్స్ ఉన్నాయి. దాన్ని నువ్వు ఇంకా ట్యాపింగ్ చేస్తే ఒక బెటర్ పర్సన్ అయ్యి బెటర్ ఆర్ట్తో బయటికి రాగలుగుతావు అన్నది నాకు అనిపిస్తుంది. ఒకటి ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఏది రాసిన ఎనీ ఆర్ట్, ఎనీ క్రియేటివ్ వర్క్ కానీ దాంట్లో ఏం చెప్తారంటే, క్యాటర్ పిల్లర్గా ఉన్నది అంటే ఒక గొంగలికి పురుగా ఉన్నది సీతాకోక చిలుకగా మారే ప్రాసెస్ని చెప్పడమే ఎనీ క్రియేటివ్ ఆర్ట్ యొక్క అంతిమ లక్ష్యం. సో అది మానవుడు కావచ్చు, క్యారెక్టర్ కావచ్చు, సన్నివేశం కావచ్చు, ఏదైనా కావచ్చు. సో దీంట్లో మీ పరంగా ఇప్పుడు మీరు చెప్పారు, ప్రతి ప్రేమలో నేను ఎదిగాను, ప్రతి ప్రేమలో నన్ను నేను చెక్కుకున్నాను, నన్ను నేను ఆవిష్కరించుకున్నాను, మళ్ళీ ఎదిగాను అన్నారు కదా. సో దాంట్లో ఇంత జర్నీలో మీరు నేర్చుకున్న అంశాలు ఏంటి? ప్రేమలో మీరు నేర్చుకున్న అంశాలు. 8 వసంతాల కంటే ఎక్కువ ఉంటాయి మీ వసంతాలు. 13 13 వసంతాలు.
అదే సార్, అంటే సినిమాలో చెప్పినట్టే ఎండింగ్స్ కూడా చాలా డిగ్నిటీతో ఉండేలా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. బిగినింగ్స్ ఎప్పుడు నీ చేతుల్లో ఉండవు, అట్రాక్షన్ చేతుల్లో ఉంటుంది. అది హూ యూ అట్రాక్ట్ టు. ఎండింగ్ మట్టుకు మీ ఇద్దరి చేతుల్లోనే ఉంటాయి. సో వీలైనంత వరకు దాన్ని చాలా డిగ్నిటీతో అనేది నేను అనుకున్నా. అండ్ ఇంకొకటి, శుద్ధి అయోధ్య ఈజ్ లైక్ ఎవ్రీ విమెన్ దట్ హ్యావ్ సీన్ ఇన్ మై లైఫ్ హూ హ్యావ్ ఇన్స్పైర్డ్ మీ. ఆమె సమాహారం అని చెప్పొచ్చు, ఒకటి కాదు. అది డెఫినెట్గా. సో యా, అదే అందుకే నాకు ఇక్కడ ఏంటంటే ఒక్క క్యారెక్టర్ కాదు, దానిలో అన్ని కలిపితే తప్ప ఒక శుద్ధి అయోధ్య కాదు, ఆ శుద్ధి ఆ క్యారెక్టర్ కాదు. సో అందుకని నాకు అనిపించింది అదే, అందుకని మిమ్మల్ని అడిగాను. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్, అంటే నేను ఇక్కడ మెయిన్గా ఫోకస్ చేసిన అంశాలు కూడా మీరు గమనిస్తే అర్థమవుతుంది. తను ఒక పెద్ద ఫిలాసఫర్. నిజంగా చెప్పాలంటే ఒక సాహిత్యాన్ని, సంగీతాన్ని, సినిమాని, ఇతర కళలన్నింటినీ చాలా అద్భుతంగా ప్రేమించిన మనిషి, వాటిని తనను ఆస్వాదించుకున్న మనిషి, ఆవహింపజేసుకున్న మనిషి. మనం కేవలం ఒక సినిమా డైరెక్టర్ అనే చిన్న ఫ్రేమ్లోకి ఒదగదలుచుకోలేదు నేనైతే. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత అనిపించింది, అరే ఫణీంద్రకు బియాండ్ ఉన్నాడు. ఇది బియాండ్, డైరెక్టర్ అనే పదానికి, ఫిల్మ్ మేకర్ అనే పదానికి బియాండ్ ఉన్నాడు. ఆ బియాండ్ని తెలుసుకునే చిరు ప్రయత్నం ఇది. అందుకని దీంట్లో మీలోకి మిమ్మల్ని మీరు ఒక్కసారి అనలైజ్ చేసుకుంటే, బికాజ్ వీఆర్ ది బెస్ట్ జడ్జ్ దాన్ దట్ ఆఫ్ ఎనీబడి ఎల్స్. సో మిమ్మల్ని మీరు జడ్జి చేసుకుంటే మీకు ఏం అర్థమయ్యారు, ఏం అర్థమవుతున్నారు, లేదా అర్థమయ్యే ప్రాసెస్లో ఉన్నారా? అర్థం అవ్వడానికి సినిమా ఒక మార్గమా? అది క్లియర్. నాకు నేను అర్థం అవ్వడానికి సినిమా ఒకటైతే కాదు, నాకు నేను అర్థమైందే ఇవ్వడం సినిమా. అంటే నేను ఏదైతే లాస్ట్ మైల్కి వచ్చి నేను ఎవరు అనేది నాకు తెలిసాక అప్పుడు అది సినిమాగా ఫామ్ అవుతుంది. ఈ మధ్యలో ఉన్నది అంతా ఐఎమ్ స్టిల్ ఇన్ ద ప్రాసెస్ సార్. అంటే ఇది ఒకసారి లైఫ్ టైం వర్క్ పడుతుంది మనం ఎవరు అనే ఒడిసీ జర్నీ అనేది. సో ఐఎమ్ ఇన్ దాట్ కంఫర్టబుల్ ప్రాసెస్. ప్రాసెస్. సో అందుకే ఇప్పుడు మన వేదాల్లో ఒక అద్భుతమైన మాట చెప్తారు. వేదాలు ఎక్కడి నుంచి మొదలవుతాయంటే కో అహం నుంచి మొదలవుతాయి. కో అహం అంటే హూ యామ్ ఐ, నేనెవరు అనే ప్రశ్న నుంచి మొదలవుతుంది. తర్వాత కో అహం కాస్త సోహంలోకి వెళ్ళిపోతుంది. సోహం అంటే సు అండ్ అహం అండ్ యూ అండ్ మీ. నేనెవరు అనే ప్రశ్నను అన్వేషించే క్రమంలో నువ్వు నేను అంటే వేరు అనేది తెలుస్తుంది ఒకటి. నన్ను నీలో వెతుక్కోవడం, నిన్ను నాలో చూసుకోవడం అనే రెండు ద్వైతీ భావన, ద్వంద్వతలోకి వస్తుంది. ఇది ద్వైతం. ఆ తర్వాత వస్తుంది లాస్ట్ ఫేజ్ ఒకటి ఉంటుంది, దట్ ఈజ్ అహం బ్రహ్మాస్మి, ఐఆమ్ ద బ్రహ్మన్. బ్రహ్మన్ అంటే ఏదో అని కాదు, బ్రహ్మ అంటే జ్ఞానం. ఎవరైతే జ్ఞానం, ద పర్సన్ హూ ఎన్లైటెండ్, హూ గాట్ దట్ నాలెడ్జ్ ఆఫ్ సియర్, ఒక చూసిన వాడి యొక్క, ఒక యోగి యొక్క దార్శనికత తను చూస్తాడో అతను బ్రహ్మ. ఆ బ్రహ్మ, నేనే బ్రహ్మ అనే ఫీలింగ్ వస్తుంది. అంటే ఇక్కడ చూడండి, అది అద్వైతం. దట్ ఈజ్ అద్వైత, ద కాన్సెప్ట్ ఆఫ్ అద్వైత. సో హియర్ ఈ మూడింటిలో మీరిప్పుడు ఏ ఫేజ్లో ఉన్నారు? తెలియదు సార్ నాకు కూడా. అంటే మేబీ ఐ సెడ్ తెలియదని చెప్పడంలోనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఆ మూడిట్లో ఏదో ఎత్తుక్కోవడం బదులు నాకు తెలియదు. ఇంకా ఇన్ ద ప్రాసెస్. yes exactly. ఇన్ ద ప్రాసెస్ రైట్. అఫ్ కోర్స్ మనం చెప్పలేము కూడా, నిజంగా కూడా ఎక్కడున్నామంటే మనం ఇది పిన్ పాయింట్ చెప్పడానికి కూడా రాదు. ఎంత ఫిలాసఫర్కైనా, ఎంత ఆదిశంకరాచార్యకైనా కూడా ఇది కష్టమే. అయినా అంటే సరే, మనం ప్రాసెస్లో ఉన్నాం. సో ఆ ప్రాసెస్లో రాబోయే కాలంలో 8 వసంతాలు కాదు, తన జీవితంలో 13 వసంతాలు 13 వసంతాలు ఇంకా రాబోయే కాలంలో మైత్రి మూవీ మేకర్స్ వారి సారథ్యంలో మరిన్ని మంచి సినిమాలు ఫణీంద్ర నుంచి వస్తాయని ఆశిస్తాను నేను. ఎందుకంటే ఎవరైతే ఒక థాట్ ప్రాసెస్లో ఉంటారో, ఎవరైతే ఒక ఐడియాలజికల్ ప్లేన్లో ఉంటారో, ఎవరైతే ఒక స్పిరిచువల్ కంటెంట్తో తనను నిత్యం ఎప్పటికప్పుడు తనని తాను శుద్ధి చేసుకుంటాడో, అలాంటి వారు ఖచ్చితంగా అద్భుతంగా గొప్ప మానవుడు అవుతారు, గొప్ప ఫిల్మ్ మేకర్ అవుతారు, గొప్ప సృజనశీలి అవుతారని నేను బండగా నమ్ముతాను. సో అలాంటి ఒక గొప్ప మానవుడు, గొప్ప క్రియేటివ్ పర్సన్ మనం ఇప్పుడు మాట్లాడాం ఇంతసేపు. సో దీనికి సంబంధించి రవిశంకర్ గారు కూడా మరికొన్ని విషయాలు చెప్తారు. నేను మాట్లాడేసా. అయితే మా ఓడితో ఫైనల్గా ఇక్కడ నచ్చింది ఏంటంటే, మా ఓడితో నాకు ఇది తెలియదు సార్ అని ఒక మాట అనిపించారు. నాకు తెలిసి
అసలు తెలియని విషయం అనేది ఉండదు, ఎంతో క్షుణ్ణమైన నాలెడ్జ్తో ఉంటాడు అనేదే నేను ప్రాక్టికల్గా చూసి అదే నేను ఇది చూసింది. ఇవాళ ఏదో మీరు అడిగితే లాస్ట్ క్వశ్చన్ ఇది ఒక్కటి నాకు తెలియదు సార్ అన్నాడు. మీరు చాలా హ్యాపీ. సార్ అది తెలుసుకోవడమే జర్నీ సార్. అంటే చాలా బాగా చెప్పాడు. ఎంత ఫిలాసాఫికల్ అంటే పైకి సరదాగా నవ్వుతూ, అంటే ఆ ఏజ్ అంటే ఏమనుకోవద్దు నాన్న, అంటే ఫనీ ఈ ఏజ్ అబ్బాయికి ఇంత డెప్త్ ఆఫ్ ఉండడం అనేది తక్కువ. ఎవరైతే జీవితాన్ని చాలా అద్భుతంగా చూస్తారో, సెలబ్రేట్ చేసుకుంటారో, అంటే ప్రతి అంశాన్ని, ఇప్పుడు నిష్కామ కర్మ కాన్సెప్ట్, ఇప్పుడు మీరు కర్మయోగి అన్నారు, నిష్కామ కర్మ అన్నారు, అలాగే రెండింటినీ సమానంగా చూడగలగడం, సాడ్నెస్ని అలాగే ఒక జాయ్ఫుల్నెస్ని, రెండింటిని స్థితప్రజ్ఞత మనకు భగవద్గీతలో చెప్తారు. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలిగే ఒక స్థితి రావడం అనేదే పెద్ద మానవ ప్రస్థానం. సో దాంట్లో ఆ క్రమంలో ఉన్న ఒక మానవుడు, ఒక యోగి, ఒక చిత్రయోగి మన మధ్య ఉన్నాడు. ఆ చిత్రయోగికి మరొక్కసారి మనందరి కరతాళాల మధ్య వి మస్ట్ గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఏ దృశ్య యోగి. రాదర్ వీ కెన్ కాల్ హిమ్ యాజ్ ఏ దృశ్య యోగి. యోగి అంటే హూ కెన్ సీ ద ఫ్యూచర్, ద విజన్, ద విజువల్, అవన్నీ చూడగలిగిన ఒక మంచి దార్శనికుడు, దార్శనిక దర్శకుడు. సో ఫణీంద్రకి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇప్పుడు మనకి ఇక్కడ ఒక సంప్రదాయం ఉంది సార్, ఈ రవీంద్ర భారతిలో మనం పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్లో, ఇక్కడ ఎవరైనా షార్ట్ ఫిల్మ్ తీసి ప్రజెంటేషన్ చేసినా, ఎవరు చేసినా వాళ్ళ ఫ్యామిలీతో రమ్మని చెప్తాం. వాళ్ళ పెళ్ళి అయితే భార్య పిల్లలతో సహా రావాలి, పెళ్ళి కాకపోతే అమ్మనాన్నలతో రావాలని చెప్తాం. ఎందుకంటే పాపం వాళ్ళు భయపడతారు సార్ వాళ్ళ పిల్లల కెరీర్ గురించి. ఎందుకంటే సినిమాలు తీసే వాళ్ళు ఎట్లుంటారంటే చాలా మూడీగా ఉంటారు, చాలా ఫ్లక్చువేటెడ్గా ఉంటారు, చాలా భయానకంగా బీభత్సంగా హారర్గా ఉంటారు. ఎందుకు హారర్గా ఉంటారంటే రాత్రి ఏదో ఐడియా వస్తుంది, టక్కున లైట్ వేస్తాడు, పోయి రాసుకుంటూ ఉంటాడు. ఈయనేమో ఇంట్లోంచి తండ్రి బయటకు వచ్చేసరికి అర్ధరాత్రి పూట 2 గంటలకు 3 గంటలకు లేచి రాస్తా అంటే ఏ హారర్ సినిమా అంతకంటే ఎక్కువ ఉంటుంది చెప్పి. అరే రాసేది పొరపాటున అది కనుక టేబుల్ ల్యాంప్ అనుకోండి, ఈయనేమో అతి ప్రేమ కొద్దీ ఇతరులకు డిస్టర్బ్ చేయొద్దు అనుకునే మంచితనం ఉన్న మానవుడు ఎవడన్నా ఉంటే, ఆ యువకుడు ఎవడన్నా, వాడు టేబుల్ ల్యాంప్ పెట్టుకొని రాసుకుంటుంటాడు. ఒక్కసారి ఆ విజువల్ని ఊహించండి. తలుపు తీసుకొని బెడ్రూమ్లోంచి బయటకు వచ్చిన అమ్మకు కానీ నాన్నకు కానీ లైట్లో బెడ్ ల్యాంప్, ఆ ల్యాంప్ ఉంటుంది కదా, టేబుల్ ల్యాంప్ లైట్లో రాసుకుంటున్న మానవుడు మళ్ళీ వాడు మంచి డైలాగ్ రాస్తూ పిచ్చిగా నవ్వుతున్నప్పుడు ఇంకా ఎట్లుంటుంది అది, ఎట్లుంటే ఆయన ఎమోషన్ ఫీల్ అవుతూ ఆ రాసేప్పుడు కూడా తను ఊహించుకుంటూ క్యారెక్టర్ని ఊహించుకుంటూ రాస్తాడు. అలాంటప్పుడు తల్లిదండ్రులు ఫస్ట్ విక్టిమ్స్ ఘోరంగా ఉంటారు. వాళ్ళు అంటే ఈ మానవుడు ఏమవుతాడో ఎడిపోతాడో అనే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇవన్నీ భరించగలిగిన సత్తా, స్థాయి, సామర్థ్యము అన్నిటి మధ్య కూడా నా కొడుకు ఏదో అవుతాడు అని నమ్మగలిగిన వారు తల్లిదండ్రులండి. అలాగే భార్యాభర్తలు, వాళ్ళ భార్య కానీ భర్త కానీ. సో అందుకని వారిని మేము ఖచ్చితంగా సత్కారం చేసుకుంటాం. ఈరోజు ఫణీంద్ర ఇంత అద్భుతాలు చేస్తున్నాడు. ప్రపంచమంతా తెలుగు సినిమా ఒక సెన్సిబుల్ సినిమాకి కూడా కేంద్రం అవుతుంది అని నిరూపించి చూపించాడు, ఈ తరానికి మన తరానికి. సో అలాంటి ఫణీంద్రని కన్న తండ్రి, ఫణీంద్ర కలల్ని కన్న తండ్రి, వారిని ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నా. అమ్మ వచ్చిందా? సో ఒక్కసారి మనందరి కడతాలు లేకపోతే వారికి మనం ఆత్మీయ సత్కారం చేసుకుందాం. ఒకటి తెలుగులో ఒక అద్భుతమైన పద్యం ఉంటుంది, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జనించినప్పుడే కలగదు, జనులా పుత్రుని కనుగొని ప్రశంసించినప్పుడు అద్భుతమైన ఆనందం కలుగుతుంది అని. సో ఇప్పుడు ఆ పుత్రోత్సాహము ఇప్పుడు ఉందని భావిస్తాను. సో అందుకని మీ అభిప్రాయం చెప్పండి సార్, మీ అబ్బాయి గురించి మీరు చెప్పండి. ఓకే సార్, మీరు సార్ రవిశంకర్ సార్, మీరు యూట్యూబ్ జాయిన్ విత్ us సార్, రండి రండి, వేసుకొని ఉండండి, సెలబ్రేట్ చేసుకోవాలి. నన్ను ప్రొడ్యూస్ చేశాడు, ఆయన సినిమా ప్రొడ్యూస్ చేశాడు, అందుకని ఇద్దరు నిలబడాలి స్టేజ్. ఇక్కడ ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు. సో సార్ మీ అభిప్రాయం చెప్పండి, మీ ఆశీస్సులు అనుకోండి. నా అభిప్రాయం ఏం లేదండి, వాని నిర్ణయం లేదండి.
వాని నిర్ణయం మీదనే వదిలిపెట్టాము. అంటే ఒక ఏజ్ వచ్చే వరకు మాత్రం మేము డ్రాఫ్టింగ్ చేశాము. ఇక ఎప్పుడైతే ఫార్మసీ కంప్లీట్ అయిపోయిందో అప్పటి నుంచి వాడు ఇదే సినిమా ఫీల్డ్లోనే ఎంటర్ అయ్యాడు. ఇక వాని ఇంట్రెస్ట్ మేము కాదనలేదు. మామూలుగా అయితే మా ఫాదర్ మాట్లాడతాడు బాగానే, మరి ఇప్పుడు అది చెప్పాడు చాలా మంచి మేమిద్దరం ఉన్నప్పుడు ఆ కాన్వికేషన్ వేరే ఉంటుంది. జనాల లోపల కాకుండా మేమిద్దరం ఉన్నప్పుడు చాలా బాగా మాట్లాడుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీకు అంకిల్ ఒక 1 minute అండి, మీకు ఒక మాట ఇస్తున్నాను. నెక్స్ట్ ఫనీతో మేము మొదలు పెట్టబోయే సినిమా పెళ్ళైతే కానీ చేయమని మాటిస్తున్నాను సార్. అవ్వ సార్, ఇక మనకి సినిమా నెక్స్ట్ సినిమా పెళ్ళైతే కానీ మొదలు పెట్టమంట. సో మీరు హ్యాపీగా ఉంటారని అనుకుంటున్నాం. ఉన్నాడు కదా 13 వసంతాలు. ఓకే ఓకే, జస్ట్ కిడింగ్. చూద్దాం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది మనము మన తల్లిదండ్రులకి మనం ఇచ్చే గొప్ప కానుక అంటూ ఉంటే అది మన సక్సెస్ మాత్రమే, మన సక్సెస్ మాత్రమే, మన సక్సెస్ మాత్రమే. ఫణీంద్ర తన సక్సెస్తో కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు, వారి కుటుంబానికి ఒక కానుకనిచ్చాడు, అమ్మకి నాన్నకి కూడా ఒక అత్యంత ప్రేమ కానుకనిచ్చాడు తన క్రియేషన్ ద్వారా. సో అందుకని మరొక్కసారి ఫణీంద్రకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఆడియన్స్ నుంచి ఇక మన ఫ్రెండ్స్ అందరు కూడా ప్రశ్న అడుగుతారు. ఓకే సార్. సార్ మనం కూర్చున్నాం సార్ కూడా ఒక మైక్ ఉందా? ప్రొడ్యూసర్